Hello, mic check, mic check. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు బియాండ్ ద బౌండరీస్. వచ్చేసాం మీ అందరి కోసం ఒక కొత్త లైవ్ స్ట్రీమ్తో పాటు. ఆల్రెడీ వచ్చేసారు ఇక్కడ కసాయ్ బాయ్ కలపాడ్. హాయ్, వెల్కమ్ టు బియాండ్ ద బౌండరీస్. అండ్ డెఫినెట్లీ ఇవాళ ఒక పెద్ద మ్యాచ్ మన అందరి కోసం. టీమ్ ఇండియా ఇస్ ప్లేయింగ్ అగేన్స్ట్ టీమ్ ఆస్ట్రేలియా దోస్తో. అండ్ వీఆర్ సీయింగ్ అ బిగ్ గేమ్ ఇక్కడ, ఎందుకంటే ఈ గేమ్ ఈజ్ అ మస్ట్ విన్ గేమ్ ఫర్ టీమ్ ఇండియా ఆఫ్టర్ సౌత్ ఆఫ్రికా హ్యావ్ వన్ దేర్ గేమ్ అగేన్స్ట్ టీమ్ బంగ్లాదేశ్. And by getting that victory, we are seeing that ఈ must win game లో Team India has to win. And also while net run rate should be pretty high, ఎందుకంటే ఇప్పుడు మనం చూసేసుకుంటే లీడర్ బోర్డ్ లిస్ట్లో దోస్తో we see that ఇంకా 3వ స్థానం పైనే ఉంది టీమ్ మన సౌత్ ఆఫ్రికా. ఓపెన్ చేసేసుకున్నాం మనకి టేబుల్. And yeah, Group A లో సౌత్ ఆఫ్రికా ఈజ్ ఆన్ ద సెకండ్ స్పాట్. 0.633ది ఒక మంచి నెట్ రన్ రేట్, అండ్ 2.268ది ఒక మంచి నెట్ రన్ రేట్తో పాటు టీమ్ ఇండియా కూడా ఉంది, బట్ దే ఆర్ విత్ 6 points. సో ఇఫ్ దే విన్ దిస్ గేమ్ దే విల్ ఆల్సో హ్యావ్ 8 points, అండ్ దే విల్ బీ ద సెకండ్ టీమ్ టు క్వాలిఫై ఇక్కడ టీమ్ గ్రూప్ ఏ నుంచి అలాంగ్ సైడ్ ఆస్ట్రేలియా ఈ గేమ్ గెలవడానికి. డెఫినెట్లీ లైక్ చేస్తున్నాను, నేను సబ్స్క్రైబ్ చేసుకో మా ఛానల్కి. అండ్ ఇక్కడ 2.1 overs పూర్తయ్యాక వీఆర్ సీయింగ్ అ స్కోర్ ఆఫ్ 12 runs for the loss of 0 wickets దోస్తో టీమ్ ఇండియా కోసం. వాళ్ళ ముందు టాస్ గెలిచి టీమ్ ఇండియా బ్యాటింగ్ చేయడానికి ఇష్టపడింది. అండ్ ఈ సైడ్ డెలివరీ ఆఫ్ స్టంప్ లైన్లో హ్యామిల్టన్ది, దాన్ని ప్లేస్ చేసుకుంటూ మిడ్ ఆన్ క్షేత్రం, కానీ ఏ రన్ తీసుకునే ఛాన్స్ దొరకలేదు ఇక్కడ మన బ్యాట్స్మెన్ స్మృతి మందానా కోసం. అండ్ 2.2 overs పూర్తయ్యాక స్కోర్ వచ్చేసి 12 runs దోస్తో ఫర్ ద లాస్ ఆఫ్ 0 wickets. సో గుడ్ స్టార్ట్ ఇస్ డెఫినెట్లీ నీడెడ్. అండ్ మొదటి గేమ్లో అగైన్స్ సౌత్ ఆఫ్రికా వాళ్ళ టీం ఇంకా ఇక్కడ ఉంటూ లార్డ్ స్టేడియంలో కనిపిస్తున్నారు లైవ్ స్ట్రీమ్లో. అండ్ దే ఆర్ వెరీ మచ్ ఆన్ ది ఎడ్జ్ ఆఫ్ దర్ సీట్స్ ఇక్కడ, ఎవరు గెలుస్తారు వాళ్ళ గేమ్ చూడడానికి. ఆఫ్ స్టంప్ టైంలో ఇవాళ స్వింగ్ అవుతున్న డెలివరీ ఈసారి స్మృతి మందానా కోసం, దాన్ని లెగ్ లాన్స్ అందాసులో ఆడారు, కానీ షార్ట్ మిడ్ వికెట్ క్షేత్రంలో బాల్ని పట్టేసుకున్నారు. సిలీ మిడ్ ఆన్ క్షేత్రంలో ఏ రన్ తీసుకునే ఛాన్స్ దొరికి ఒక మంచి ఓవర్ ఇప్పుడు దాకా ఫ్రమ్ లూసీ హ్యామిల్టన్. జస్ట్ ఒక రన్ కన్సీడ్ చేశారు తన 3 balls నుంచి ఈ ఓవర్లో. 4వ బాల్తో పాటు మనకి సిద్ధమవుతూ లూసీ హ్యామిల్టన్ స్ట్రైక్ పైన ఉంటారు మనకి స్మృతి మందానా. 12 balls 10 runs కొట్టి పరిగెత్తి వస్తూ లెఫ్ట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్. ఈ సైడ్ షార్ట్ పిచ్, మంచి పుల్ షాట్, అండ్ ఇక్కడ బీట్ చేస్తూ దోస్తూ స్క్వేర్ లెగ్ ఫీల్డర్ ని బాల్ వెళ్ళిపోతుంది 4 runs కోసం. అండ్ ఈ 4 runsతో పాటు స్కోర్ వచ్చేసి ఇప్పుడు 2.4 overs పూర్తయ్యాక 16 runs ఫర్ ద లాస్ ఆఫ్ 0 wickets. టీమ్ ఇండియా ది స్కోర్. దిస్ బౌండరీ వాస్ వెరీ మచ్ నీడెడ్, ఎందుకంటే కొంచెం ప్రెషర్ బిల్డప్ అవుతూ ఉండాలి. బట్ ఆల్సో గుడ్ స్టార్ట్. 6 runs per over ఉంది ఇప్పుడు కరెంట్ రన్ రేట్. అండ్ చాలా బాగా స్విల్ ఆఫ్ ది ఫ్రంట్ ఫుట్ ఇక్కడ, ద బ్యాక్ ఫుట్ ఇక్కడ ఫర్ టీమ్స్ ఫ్రమ్ స్మృతి మందానా టు గెట్ దీస్ 4 runs. అండ్ నౌ ప్రెషర్ విల్ బి పుట్ బ్యాక్ ఆన్ ది బౌలర్ లూసీ హ్యామిల్టన్. ఎవరు ఇప్పుడు దాకా చాలా మంచి ఓవర్ వేశారు, కానీ షీ హెస్ జస్ట్ నౌ కన్సిడర్డ్ అ బౌండరీ. డీప్ బ్యాక్వర్డ్ స్క్వేర్ లెగ్ అండ్ డీప్ పాయింట్ చేతిలో ఫీల్డర్స్ పెట్టుకుని ఈ సైడ్ డెలివరీ అవుట్ సైడ్ ది ఆప్షన్ ఫుల్ పిచ్, దాన్ని జస్ట్ డ్రైవ్ చేస్తారు ఇక్కడ షార్ట్ ఎక్స్ట్రా కవర్ క్షేత్రంలో, కానీ ఏ రన్ తీసుకునే ఛాన్స్ దొరికలే. మంచి వాప్సీ ఫ్రమ్ లూసీ హ్యామిల్టన్. అండ్ స్కోర్ వచ్చేసి టీమ్ ఇండియాది 2.5 overs పూర్తయ్యాక 16 runs ఫర్ ద లాస్ ఆఫ్ 0 wickets. హరి వ్లాగ్ 77, వెల్కమ్ సార్, వెల్కమ్ టు బియాండ్ ద బౌండరీస్. డెఫినెట్లీ మీ సపోర్ట్ మాకు కావాల్సి ఉంటుంది. మా యూజువల్ కామెంటేటర్ ఆడియన్స్లో మీరు అందరూ ఉంటారు. అండ్ ఆల్సో లెట్స్ సీ ఎవరు గెలుస్తారు వాళ్ళకి. అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ పీస్ స్వింగ్ అవుతున్న డెలివరీ దోస్తో జస్ట్ బీటింగ్ అవుట్ సైడ్ ఎడ్జ్ ఆఫ్ ద బ్యాట్. ఈసారి గుడ్ లైన్ పైన ఉండాలి బాల్. అండ్ స్వింగ్ అండ్ మిస్ ఫర్ స్మృతి మందానా. అండ్ ఈ డాట్ బాల్తో పాటు స్కోర్ వచ్చేసి 3 overs పూర్తయ్యాక 16 runs ఫర్ ద లాస్ ఆఫ్ 0 wickets ఇక్కడ టీమ్ ఇండియాది. లైవ్ పోల్ సెటప్ చేసేస్తే ఉన్నా మీ అందరి కోసం లైవ్ చాట్ పైన, డెఫినెట్లీ చెక్అవుట్ చేయండి దోస్తో. అండ్ ఆల్సో ఇవాళ మనకి 3 PM గేమ్ జరిగిందో బంగ్లాదేశ్ వర్సెస్ మన టీమ్ సౌత్ ఆఫ్రికా, దాంట్లో ఒక మంచి థ్రిల్లర్ ముకాబలా చూసాం, కానీ ఇట్ వాజ్ వన్ సైడెడే. ఎందుకంటే జస్ట్ 118 runs టార్గెట్ దొరికింది టీమ్ సౌత్ ఆఫ్రికాకి ఫ్రమ్ బంగ్లాదేశ్. అండ్ చాలా ఈజీగా అనుకోము, ఎందుకంటే లాస్ట్ ఓవర్ దాకా వెళ్ళింది గేమ్. అండ్ చాలా థ్రిల్లర్ ముకాబలా చూస్తూనే ఉండాలి, మేము ఎప్పుడు ప్రిపరేషన్స్ చేస్తున్నాము ఫర్ దిస్ గేమ్.
అండ్ ఓవరాల్ ఆస్ట్రేలియా గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు దాకా ఈ T20 వరల్డ్ కప్లో ఐ డోంట్ థింక్ మేము ఏం గేమ్ కవర్ చేయలేదు వీళ్ళది మా కామెంట్రీలో. దిస్ ద ఫస్ట్ గేమ్ వీఆర్ డూయింగ్ ఇట్ ఫర్ దెమ్ అండ్ ఆల్సో సైడ్ బై సైడ్ మనకి టీమ్ ఇండియా కూడా. సో బంపర్ ఆఫర్స్. అండ్ ఇక్కడ యాష్లీ గార్డ్నర్ వచ్చేస్తూ బౌలింగ్ చేయడానికి ఫస్ట్ బాల్ ఆఫ్ చేసేస్తూ ఇక్కడ మిడ్ ఆఫ్ ఫీల్డర్ పైగా అండ్ ఇక్కడ వైడిష్ లాంగ్ ఆఫ్ చేతుల్లో 4 రన్స్ సంపాదించుకుంటూ మనకి షెఫాలి వర్మ మొదటి బాల్ పైన దోస్తూ అండ్ ఈ 4 రన్స్తో పాటు స్కోర్ వచ్చేసి 3.1 ఓవర్స్ పూర్తాక ఇప్పుడు 20 రన్స్ ఫర్ ద లాస్ ఆఫ్ 0 వికెట్స్ టీమ్ ఇండియా ది స్కోర్. మంచి రైట్ ఆర్మ్ అన్ఆర్థోడాక్స్ బౌలింగ్ ఇక్కడ, బట్ ఫుల్ పిచ్ స్లాట్లో ఉండాలి డెలివరీ షెఫాలి వర్మకి యాష్లీ గార్డ్నర్ది. అండ్ దెబ్బతింటూ ఇక్కడ గార్డ్నర్ ప్రెషర్లో అయితే ఉంటుంది. ఈసారి డెలివరీ ఆఫ్ స్టంప్ లైన్లో ఫుల్ పిచ్గా ఉండాలి. రైట్ ఆర్మ్ మూవ్ ద వికెట్ వచ్చేసింది షెఫాలి వర్మ కోసం గార్డ్నర్. అండ్ దాన్ని జస్ట్ ఇక్కడ డ్రైవ్ చేసేస్తూ మనకి స్ట్రైట్ బ్యాట్తో పాటు షెఫాలి వర్మ ఒక సింగిల్ కోసం ఎప్పటిదాకా మిడ్ ఆఫ్ ఫీల్డర్ బాల్ విసిరేస్తారు. అండ్ స్కోర్ వచ్చేసి సింగిల్తో పాటు ఇప్పుడు 3.2 ఓవర్స్ పూర్తాక 21 రన్స్ ఫర్ ద లాస్ ఆఫ్ 0 వికెట్స్తో వస్తాయి. ఇదే సేమ్ పిచ్ పైన ముందు బంగ్లాదేశ్ బ్యాటింగ్ చేస్తూ మనకు కనిపించారు అండ్ దే వర్ నాట్ ఏబుల్ టు స్కోర్ యాజ్ మెనీ రన్స్ యాజ్ రిక్వైర్డ్ టు విన్ ద గేమ్. అండ్ ఇంట్రెస్టింగ్లీ మనకి టీమిండియా ఈ గేమ్ది టాస్ ముందు గెలిచి బ్యాటింగ్ చేయడానికి ఇష్టపడారు. సో దే ఆర్ బ్యాకింగ్ దర్ స్ట్రెంగ్స్. సార్ రైట్ ఆర్మ్ రౌండ్ ద వికెట్ వచ్చి ఆఫ్ స్టంప్ లైన్లో డెలివరీ స్మృతి మందాన కోసం స్ట్రైట్ ఇక్కడ మిడ్ ఆఫ్ ఫీల్డర్ వైపు డ్రైవ్ చేశారు దాన్ని స్మృతి మందాన. ఏ రన్ తీసుకుని ఛాన్స్ దొరకలే. అండ్ ఈ డాట్ బాల్తో పాటు స్కోర్ వచ్చేసి 3.3 ఓవర్స్ పూర్తాక ఇస్ 21 ఫర్ ద లాస్ ఆఫ్ 0 వికెట్స్లో వస్తారు. రైట్ ఆర్మ్ రౌండ్ ద వికెట్ ఈసారి డెలివరీ వికెట్ టు వికెట్ లైన్లో ఉండాలి అండ్ దాన్ని లో ఫుల్ టాస్గా కన్వర్ట్ చేసుకుంటూ ఇక్కడ స్టెప్ అవుట్ చేసుకుని వచ్చి స్మృతి మందాన బీట్ చేస్తూ అక్కడ మిడ్ ఆఫ్ ఫీల్డర్ని ఒక సింగిల్ తీసుకునే ప్రయత్నం. అండ్ ఈ సింగిల్తో పాటు స్కోర్ వచ్చేసి 3.4 ఓవర్స్ పూర్తాక 22 రన్స్ ఫర్ ద లాస్ ఆఫ్ 0 వికెట్స్తో వస్తాం. వచ్చేస్తూ ఇప్పుడు మనకి రైట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్ షెఫాలి వర్మ ఆన్ స్ట్రైక్. షెఫాలి వర్మ కోసం పరిగెత్తోస్తూ గార్డ్నర్ రైట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్ అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ డెలివరీ మళ్ళీ సేమే అండ్ ఈసారి డీప్ ఎక్స్ట్రా కవర్ క్షేత్రంలో ఒక 6 హై అండ్ హ్యాండ్సమ్ సిక్సర్ దోస్తో ఇక ఫ్రమ్ ద బ్యాట్ ఆఫ్ షెఫాలి వర్మ. అండ్ ఈ 6 రన్స్తో పాటు స్కోర్ ఇంక్రీజ్ అయిపోయి వెళ్ళిపోయింది. ఇప్పుడు 3.5 ఓవర్స్ పూర్తయ్యాక 28 ఫర్ ద లాస్ ఆఫ్ 0 వికెట్స్కి టీమ్ ఇండియా ది స్కోర్. చాలా బాగా అటాక్ చేస్తూ ఇక్కడ షెఫాలి వర్మ 6 balls 13 రన్స్ ది ఇన్నింగ్స్ ప్లేయింగ్ అట్ అ స్ట్రైక్ రేట్ ఆఫ్ 216. ఇంట్లోనే ఒక 4 and ఒక 6 అండ్ 2 బౌండరీస్ అయితే కొట్టిందో వచ్చే ఇదే ఓవర్లో ఆఫ్ యాష్లీ గార్డ్నర్. ఎక్సలెంట్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ చూపిస్తూ మనకి కొంచెం గాలి కూడా ఉంటూ, ఎందుకంటే ఓవర్కాస్ట్ కండిషన్స్ అయితే ఉన్నాయి. లార్డ్ స్టేడియంలో జరుగుతుంది వాళ్ళు మనకు మ్యాచ్ దోస్తో. రైట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్ ఈ సైడ్ డెలివరీ అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ ఫుల్ పిచ్ దాన్ని ఇక్కడ కొంచెం ఫ్రంట్ ఫుట్ పైన వచ్చి బాటమ్ హ్యాండ్ యూజ్ చేసుకుని మిడ్ ఆన్ చేతిలో ప్లేస్ చేసుకుంటూ మనకి షెఫాలి వర్మ జస్ట్ ఒక సింగిల్ కోసం. అండ్ ఈ సింగిల్తో పాటు స్కోర్ వచ్చేసి 4 ఓవర్స్ పూర్తయ్యాక టీమిండియాది ఇస్ 29 ఫర్ ద లాస్ ఆఫ్ 0 వికెట్స్తో వస్తారు. ఐ థింక్ వన్ ఆఫ్ ది హైయెస్ట్ పవర్ ప్లే స్కోర్స్ ఈసారి శ్రీలంక కొట్టుకుంది. వాళ్ళ 6 ఓవర్స్ దే వర్ ఏబుల్ టు స్కోర్ 65 ఫర్ ద లాస్ ఆఫ్ 2 వికెట్స్ ది స్కోర్ దోస్తో, విచ్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ వాజ్ అగేన్స్ట్ స్కాట్లాండ్ అనుకుంటా. అండ్ ఆ పవర్ ప్లే స్కోర్ హ్యాస్ బికమ్ దేర్ రికార్డ్, హైయెస్ట్ రికార్డ్. దో ఐఎమ్ నాట్ షూర్ T20 వరల్డ్ కప్ ఉమెన్స్ గేమ్లో రికార్డ్ ఏంటో పవర్ ప్లేది. దట్స్ అన్ ఇంట్రెస్టింగ్ రికార్డ్ టు నో. చెక్ చేసేస్తాం ఇక్కడ T20 వరల్డ్ కప్ పవర్ ప్లే రికార్డ్ ఉమెన్స్ T20 వరల్డ్ కప్లో పవర్ ప్లే రికార్డ్ ఇస్ దోస్తో ఒక టీం వైపు నుంచి 63 ఫర్ ద లాస్ ఆఫ్ 1 వికెట్ ది స్కోర్ 6 ఓవర్స్లో ఇది ఇండియాని కొట్టిందో అగేన్స్ట్ బంగ్లాదేశ్ మ్యాంచెస్టర్లో. అండ్ దిస్ వాజ్ ఇన్ దిస్ వెరీ టోర్నమెంట్. ఓకే, ఇంట్రెస్టింగ్, ఒక మంచి ఫ్యాక్ట్ దొరికేసింది మనకి. అండ్ నా వీఆర్ సీయింగ్ ఇక్కడ ఎలీస్ పెరీ దోస్తో వచ్చేస్తూ బౌలింగ్ అటాక్లో 5 ఓవర్ వేయడానికి టీమ్ ఆస్ట్రేలియా కోసం పరిగెత్తోస్తూ రైట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్ ఫస్ట్ డెలివరీ ఆఫ్ స్టంప్ లైన్లో ఉండాలి షెఫాలి వర్మ కోసం. దాన్ని ఇక్కడ గల్లీ ఫీల్డర్ వైపు బ్యాట్ ఫేస్ ఓపెన్ చేస్తూ తిప్పారు కానీ ఏ రన్ తీసుకునే ఛాన్స్ దొరికలే. అండ్ మొదటి బాల్ ఒక డాట్ బాల్తో స్టార్ట్ చేస్తూ మనకి ఎలీస్ పెరీ. అండ్ స్కోర్ వచ్చేసి 4.1 ఓవర్స్ పూర్తయ్యాక ఈస్ 29 రన్స్ ఫర్ ద లాస్ ఆఫ్ 0 వికెట్స్ దోస్తో టీమ్ ఇండియా ది స్కోర్. డెఫినెట్లీ లైక్ చేస్తుండండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని మా ఛానల్ బియాండ్ ద బౌండరీస్కి. 2వ బాల్తో పాటు ఎలీస్ పెరీ పరిగెత్తోస్తూ షెఫాలి వర్మ కోసం రైట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్ ఈసారి పరిగెత్తోస్తూ మనకి ఎలీస్ పెరీ. అండ్ ఈసారి లెగ్ స్టంప్ లైన్లో డెలివరీ బట్ ఇక్కడ బౌన్స్ తీసుకుని గుడ్లిన్ పైన వెళ్తూ డౌన్ ద లెగ్ సైడ్ వెళ్ళిపోయింది బాల్ స్లైట్లీ. దెన్ వల్లే ఇక్కడ ఒక వైడ్ రన్ వచ్చేస్తూ టీమ్ ఇండియా కోసం. అండ్ ఈ ఎక్స్ట్రా రన్స్తో పాటు స్కోర్ వచ్చేసి ఇప్పుడు 4.1 ఓవర్స్ పూర్తయ్యాక 30 రన్స్ ఫర్ ద లాస్ ఆఫ్ 0 వికెట్స్ దోస్తో టీమ్ ఇండియా ది స్కోర్. ఎలీస్ పెరీ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆస్ట్రేలియన్ క్రికెటర్స్ అండ్ ఆల్సో గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ లిస్ట్లో ఉంటుంది మనకి ఆస్ట్రేలియన్ క్రికెట్లో అండ్ ఆల్సో ఉమెన్స్ క్రికెట్లో.
outside the off stump side delivery good length పైన ఉండాలి and just beat చేస్తూ ఇక్కడ బాటమ్ ఎడ్జ్ ఆఫ్ ద బ్యాట్ ది దోస్తో and షెఫాలి వర్మ కొంచెం డిసప్పాయింట్ అవుతూ ఇక్కడ ఎందుకంటే బాల్స్ ఇక్కడ కన్సీడ్ చేసేస్తుంది షెఫాలి వర్మ బట్ ఎక్సలెంట్ బౌలింగ్ అండ్ గాలి కూడా ఉంది కాబట్టి ఓవర్కాస్ట్ కండిషన్స్ వల్ల వీఆర్ సీయింగ్ మంచి స్వింగ్ బౌలింగ్ అండ్ ఇదైతే దెర్ వాస్ నో స్వింగ్ జస్ట్ స్ట్రైట్ బాల్ బట్ కొంచెం వీఆర్ సీయింగ్ దట్ బౌన్స్లో దెర్ ఇస్ కొంచెం దెబ్బతింటున్నారు మనకు బ్యాట్స్మెన్ అండ్ దాట్ ఈస్ వెరీ వెరీ నార్మల్ ఆన్ లార్డ్ స్టేడియం ఎందుకంటే మీ అందరికీ తెలిసి ఉంటుంది దెర్ ఇస్ అ స్లోపింగ్ నేచర్ లార్డ్ స్టేడియంలో అండ్ ఆ డౌన్ హిల్ స్లోప్ వల్ల అండ్ దట్ అప్ హిల్ స్లోప్ వల్ల ఫ్రమ్ వన్ సైడ్ టు ది అదర్ ఎండ్ వల్ల దెర్ ఇస్ డిఫికల్టీ ఫర్ ద బ్యాట్స్మెన్ టు ప్లే దోస్ షాట్స్ ఎందుకంటే సీమ్ అవుతూ ఎక్కువ అవుద్ది మనకి బాల్ గుడ్ లెంత్ పైన ఈసారి లెగ్ స్టంప్ లైన్లో వెళ్తున్న డెలివరీని మంచిగా ఇక్కడ ఫ్లిక్ ఆఫ్ ద ప్యాచ్గా ఆడుతూ మనకి డీప్ స్క్వేర్ లెగ్ క్షేత్రంలో జస్ట్ ఒక సింగిల్ కోసం షెఫాలి వర్మ అండ్ ఈ సింగిల్తో పాటు స్కోర్ వచ్చేసి ఇప్పుడు 4.3 ఓవర్స్ పూర్తయ్యాక 31 రన్స్ తోస్తూ టీమిండియాది ఫర్ ద లాస్ ఆఫ్ 0 వికెట్స్ 4వ బాల్ వేయడానికి సిద్ధమవుతూ మనకి ఎలీస్ పెరీ వాళ్ళు కొన్ని ఫ్యాక్ట్స్ కూడా మేము చేసుకున్నాం మీ అందరి కోసం ప్రిపేర్ లార్డ్ స్టేడియం పైన దాని గురించి కూడా కొంచెం చర్చలు చేసుకున్నాం స్మృతి మందాన కోసం రైట్ ఆర్మ్ రౌండ్ ద వికెట్ ఈసారి లెగ్ స్టంప్ లైన్లో డెలివరీ గాల్లో ఉంది కొంచెం బాల్ ఇక్కడ బట్ సేఫ్గా ల్యాండ్ అవుతూ షార్ట్ ఫైన్ లెగ్ క్షేత్రంలో బాల్ వెళ్ళిపోతూ దోస్తూ ఒక 2 టప్పాల తర్వాత ఏ రన్ తీసుకునే ఛాన్స్ దొరికిలే ఎక్సలెంట్ బౌలింగ్ రైట్ ఆర్మ్ రౌండ్ ద వికెట్ వచ్చి ఆ యాంగిల్ని ఇస్तेमाल చేసుకుంటూ మనకి అగేన్స్ట్ లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్ ఎలీస్ పెరీ మనకి షోయింగ్ ఆల్ అ ట్రిక్స్ అండ్ ఇద్దరు టీమ్మేట్స్ మనకి స్మృతి మందాన అండ్ ఎలీస్ పెరీ మన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్లో both play for RCB and ఇప్పుడు 5వ బాల్తో పాటు పరిగెత్తొస్తూ ఎలీస్ పెరీ రైట్ ఆర్మ్ రౌండ్ ద వికెట్ ఈసారి లెగ్ స్టంప్ లైన్లో ఈసారి ఫుల్ పిచ్ డెలివరీ మంచిగా ఇక్కడ పుల్ షాట్ ప్రయత్నం మ్యాన్ బాల్ వెళ్ళిపోతుంది దోస్తు ఇక్కడ డీప్ స్క్వేర్ లెగ్ క్షేత్రంలో ఫస్ట్ బౌండరీ ఇన్ దిస్ ఓవర్ అండ్ ఈ 4 రన్స్తో పాటు స్కోర్ వచ్చేసి 4.5 ఓవర్స్ పూర్తయ్యాక 35 ఫర్ ద లాస్ ఆఫ్ 0 వికెట్స్ టీమ్ ఇండియాది స్కోర్ ఇప్పుడు మంచిగా వెయిట్ చేస్తూ బ్యాక్ ఫుట్ పైన వెళ్తూ ఇక్కడ జస్ట్ గైడింగ్ దట్ బాల్ అక్కడ డీప్ బ్యాక్వర్డ్ స్క్వేర్ లెగ్ క్షేత్రంలో స్మృతి మందాన అండ్ ఈ 4 రన్స్తో పాటు తను వచ్చేసింది అట్ అన్ ఇండివిజువల్ స్కోర్ ఆఫ్ 19 balls 19 runs స్కోర్ దోస్తో ప్లేయింగ్ అట్ స్ట్రైక్ రేట్ ఆఫ్ 100 4 4లు కొట్టేశారామా ఈసారి మళ్ళీ షార్ట్ పిచ్ డెలివరీనే మంచి పుల్ షాట్ బట్ ఈసారి అక్కడ ఉన్నారు ఫీల్డర్ మనకి డీప్ స్క్వేర్ లెగ్ క్షేత్రంలో ఎప్పుడు దాకా అక్కడి నుంచి త్రోస్తూ జస్ట్ ఒక సింగిల్ అండ్ మంచి వాప్సీ ఫ్రమ్ ఎలీస్ పెరీ ఆఫ్టర్ కన్సిడరింగ్ దట్ 4 అండ్ 5 ఓవర్స్ పూర్తయ్యాక స్కోర్ వచ్చేసి 36 ఫర్ ద లాస్ ఆఫ్ 0 వికెట్స్ దోస్తో టీమ్ ఇండియాది స్కోర్ నెక్స్ట్ వీక్ నుంచి మనకి వీఆర్ స్టార్టింగ్ ద నాకౌట్ స్టేజ్ ఇంకా దోస్తో ట్యూస్డే వచ్చేసి సెమీఫైనల్ నెంబర్ 1 జరగబోతుంది అండ్ దాని తర్వాత థర్స్డే వచ్చేసి మనకి సెమీఫైనల్ నెంబర్ 2 ఫైనల్స్ వచ్చేసి మనకి సండే జరుగుతున్నాయి దోస్తో ఆన్ అట్ లార్డ్ స్టేడియం అండ్ అలానే నాకౌట్స్ది మనం మాట్లాడేసుకుంటే స్టేడియం గురించి ఫస్ట్ సెమీఫైనల్ ఈజ్ ఇన్ ద ఓవల్ స్టేడియం అండ్ దాని తర్వాత సెకండ్ సెమీఫైనల్ ఈజ్ ఇన్ ఆల్సో ది ఓవల్ స్టేడియమే సో ఇట్ విల్ బి వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఆల్రెడీ 2 టీమ్స్ అయితే 3 టీమ్స్ అయితే మనకు వచ్చేసాయి వీఆర్ సీయింగ్ ఇంగ్లాండ్ వెస్ట్ ఇండీస్ అండ్ ఆస్ట్రేలియా ఆర్ ద 3 టీమ్స్ ఎవరు ఇప్పుడు దాకా క్వాలిఫై అయితే అయిపోయారు నాకౌట్ స్టేజ్కి బట్ ద 4th టీమ్ ఇప్పుడు దట్ కెన్ బి ఈదర్ టీమ్ ఇండియా ఇవాళ ఈ గేమ్ గెలిస్తే ఆర్ ఇట్ క్యాన్ బి సౌత్ ఆఫ్రికా ఎవరు ఇప్పుడు అయితే గ్రూప్ ఏలో 2వ స్థానం పైన ఆల్రెడీ ఉన్నారు కిమ్ గార్త్ వచ్చేస్తూ ఇక్కడ బౌలింగ్ చేయడానికి ఫస్ట్ డెలివరీ రైట్ ఆర్మ్ రౌండ్ ద వికెట్ ఈసారి డెలివరీ గుడ్ లెంత్ పైన ఉండాలి వికెట్ టు వికెట్ లైన్లో అండ్ దాని పుల్ షాట్ ప్రయత్నం ఇక్కడ స్మృతి మందాన బ్యాట్ నుంచి బాల్ వెళ్ళిపోతూ ఇక్కడ డీప్ స్క్వేర్ లెగ్ క్షేత్రంలో జస్ట్ ఒక సింగిల్ కోసం అండ్ ఈ సింగిల్తో పాటు స్కోర్ వచ్చేసి 5.1 ఓవర్స్ పూర్తయ్యాక ఇస్ 37 రన్స్ ఫర్ ద లాస్ ఆఫ్ 0 వికెట్స్ దోస్తో చాలా బాగా అట్మాస్ఫియర్ ఇక్కడ అండ్ 2 back-to-back మ్యాచెస్ అట్ ద లార్డ్ స్టేడియంతో పాటు ఒక మంచి బంపర్ సండే ఇవాళ ఫర్ ఆల్ ది క్రికెటర్స్ అండ్ ఆల్సో క్రికెట్ ఎంతూజియాస్ట్స్ అండ్ ఆల్సో మన క్రికెట్ వాచర్స్కి ఇప్పుడు దాకా కిమ్ గార్డ్ తన 1.1 ఓవర్స్లో 9 రన్స్ మాత్రమే కన్సీడ్ చేసి ఏం వికెట్ సంపాదించుకోలేపారు డీప్ పాయింట్ అండ్ డీప్ మిడ్ వికెట్ చేతిలో ఫీల్డర్స్ కనిపిస్తూ ఇక్కడ ఫర్ షెఫాలి వర్మ కింగ్ గార్త్ ఇక్కడ సిద్ధమవుతూ బౌలింగ్ చేయడానికి పరిగెత్తొస్తూ షెఫాలి వర్మ కోసం రైట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్ ఈసారి డెలివరీ షెఫాలి వర్మ కోసం అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ ఫుల్ పేజ్ అండ్ దాన్ని డ్రైవ్ చేశారు ఒక పవర్ఫుల్ డ్రైవ్ అక్కడ కానీ సిరీ మిడ్ ఆఫ్ క్షేత్రంలోనే బాల్ని ఆపేశారు ఇన్ఫీల్డ్లో ఏ రన్ తీసుకునే ఛాన్స్ దొరికిలే అండ్ ఈ డాట్ బాల్తో పాటు స్కోర్ వచ్చేసి ఇప్పుడు 5.2 ఓవర్స్ పూర్తయ్యాక 37 రన్స్ ఫర్ ద లాస్ ఆఫ్ 0 వికెట్స్ దోస్తో టీమ్ ఇండియాది స్కోర్ లాస్ట్ గేమ్ జరిగింది ఇక్కడ ఈ స్టేడియంలో వీ సా దట్ చాలా బాగా స్పిన్నర్స్ని ఇస్तेमाल చేసుకుంది బంగ్లాదేశ్ అండ్ దే వర్ ఏబుల్ టు బౌల్ ఆన్ ద రైట్ లైన్ అండ్ లెంత్స్ ఇక్కడ టు గెట్ దోస్ వికెట్స్ అండ్ ఆల్సో ఈ 2 టీమ్స్ ఇండియా అండ్ ఆస్ట్రేలియా ఇద్దరికి మంచి వెరైటీ ఉంది వాళ్ళ బౌలర్స్లో అండ్ దే విల్ డెఫినెట్లీ బీ కీ
ఈ టీమ్స్కి గెలవడానికి. ఈసారి మంచి ప్లేస్మెంట్ అండ్ ఇక్కడ షార్ట్ థర్డ్ మ్యాన్ ఫీల్డర్ని బీట్ చేస్తూ దోస్తో డీప్ థర్డ్ మ్యాన్ క్షేత్రంలో 4 రన్స్ సంపాదించుకుంటుంది మనకి షఫాలి వర్మ బై జస్ట్ ప్లేయింగ్ మంచి లేట్ కట్ ఇక్కడ. అండ్ ఈ లేట్ కట్ అందాసు 4 రన్స్ సంపాదించుకుని షఫాలి వర్మ స్కోర్ని ఇంక్రీజ్ చేపించేస్తుంది టీమ్ ఇండియాది. 5.3 ఓవర్స్ పూర్తయ్యాక 41 ఫర్ ద లాస్ ఆఫ్ 0 వికెట్స్కి దోస్తో. అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ గుడ్ లెంత్ పైన ఉండాలి. ఈసారి డెలివరీ సీమ్ అవుతూ రాలేదు, జస్ట్ స్ట్రేట్ లైన్లోనే ఉండాలి. అండ్ చాలా బాగా తన ప్యాట్ ఫేస్ని జస్ట్ ఓపెన్ చేస్తూ ఆ రన్స్ సంపాదించుకుని షఫాలి వర్మ ఇప్పుడు వచ్చేసింది అట్ స్కోర్ ఆఫ్ 19 రన్స్ ఫ్రమ్ జస్ట్ 12 balls దోస్తో. ప్రెషర్లో ఉంటుంది ఇక్కడ కిమ్ గార్త్ పరిగెత్తు వస్తూ మనకి షఫాలి వర్మ కోసం రైట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్. ఈ సైడ్ డెలివరీ మంచి ఫుల్ పిచ్ వికెట్ టు వికెట్ లైన్లో దాన్ని ఇక్కడ ప్లేస్ చేసుకుంటూ ఒక మంచి కవర్ డ్రైవ్ అందాస్లో డీప్ కవర్ క్షేత్రంలో ఎప్పుడు దాకా అక్కడి నుంచి యాష్లీ గార్డ్నర్ది త్రో వస్తుందో జస్ట్ ఒక సింగిల్ ఇక్కడ. అండ్ ఈ సింగిల్తో పాటు స్కోర్ వచ్చేసి ఇప్పుడు 5.4 ఓవర్స్ పూర్తయ్యాక 42 ఫర్ ద లాస్ ఆఫ్ 0 వికెట్స్ వస్తూ టీమ్ ఇండియాది స్కోర్. ఈసారి మంచి లెగ్ కటర్ డెలివరీ అండ్ డిప్ అవుతూ బాల్ లోపలికి వచ్చింది డ్రిఫ్ట్ అవుతూ కూడా. నెక్స్ట్ స్టంప్ కాకుండా వికెట్ టు వికెట్ లైన్లో మంచి యూజ్ ఆఫ్ ద పేస్ ఆఫ్ వేరియేషన్. అండ్ ఇప్పుడు స్మృతి మందాన కోసం రైట్ ఆర్మ్ రౌండ్ వికెట్ వస్తూ కిమ్ గార్త్. ఈసారి వికెట్ టు వికెట్ లైన్ డెలివరీ మంచి పికప్ షాట్ బాల్ వెళ్తూ ఇక్కడ డీప్ మిడ్ వికెట్ క్షేత్రంలో ఇక్కడ నుంచి ఎప్పుడు దాకా యాష్లీ గార్డ్నర్ది త్రో వస్తుందో జస్ట్ ఒక సింగిల్. అండ్ ఈ సింగిల్తో పాటు స్కోర్ వచ్చేసి 5.5 ఓవర్స్ పూర్తయ్యాక ఇస్ 43 ఫర్ ద లాస్ ఆఫ్ 0 వికెట్స్ దోస్తో టీమ్ ఇండియాది స్కోర్. డెఫినెట్లీ లైక్ చేస్తుండండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ బియాండ్ ద బౌండరీస్కి. తెలియచేయండి మాకు ఎలా నడుస్తుందో మీ కామెంటరీ. అండ్ ఆల్సో ది రివ్యూ సిరీస్ ఏది మేము స్టార్ట్ చేసేసాము మీ అందరి కోసం, అది కూడా చెక్అవుట్ చేసి చెప్పండి మాకు ఎలా నడుస్తుందో మీకు. లాస్ట్ బాల్ ఆఫ్ ది ఓవర్తో పాటు ఇప్పుడు వేయడానికి సిద్ధమవుతుంది మనకి కిమ్ గార్త్. స్ట్రైక్ పైన ఉంటారు మనకి రైట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్ షఫాలి వర్మ. పరిగెత్తు వస్తూ కిమ్ గార్త్ ఇక్కడ రైట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్. ఈసారి సీమ్ అవుతున్న డెలివరీ ఆఫ్ స్టంప్ లైన్లో ఇక్కడ లోపలికి వచ్చింది అండ్ దాన్ని జస్ట్ ప్లేస్ చేసుకుంటూ సిలీ మిడ్ ఆన్ క్షేత్రంలో బట్ ఏ రన్ తీసుకునే ఛాన్స్ దొరకలే. అండ్ ఈ డాట్ బాల్తో పాటు స్కోర్ వచ్చేసి ఇప్పుడు 6 ఓవర్స్ పూర్తయ్యాక 43 ఫర్ ద లాస్ ఆఫ్ 0 వికెట్స్ దోస్తో టీమ్ ఇండియాది స్కోర్. పిచ్ పైన ఇఫ్ వీ మస్ట్ సే ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ పిచ్ ఫర్ బ్యాటింగ్ అండ్ ఐ థింక్ ఒక స్కోర్ ఆఫ్ మేబీ 160-170 మైట్ బి గుడ్ ఎనఫ్ అని అనిపిస్తుంది నాకు. చెప్పండి మీరు కూడా ఏదైనా ప్రిడిక్షన్స్ ఉంటే లైవ్ చాట్లో తెలియచేయండి మాకు. అండ్ కొన్ని రికార్డ్స్ గురించి మాట్లాడేసుకున్నాం అప్పుడు దాకా. సో లాస్ట్ ఈ మ్యాచ్ సో ఈ 2 టీమ్స్ని మనం రికార్డ్ గురించి మాట్లాడుకుంటే యాష్లీ గార్డ్నర్ holds the record for the highest score for a game between these 2 teams దోస్తో. ఆమె కొట్టింది 93 runs in 57 balls if I'm not wrong. అది ఆమె రికార్డ్ 2020 ది మెల్బోర్న్ T20 ఇంటర్నేషనల్స్ ది గేమ్లో. అలానే జులన్ గోస్వామి మన ఇండియన్ ప్లేయర్, తనకు వచ్చేసి ఒక ఎక్సలెంట్ 5 సంపాదించుకున్నారు ఆమె. దిస్ ఇస్ ద బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్ ఏది ఒక బౌలర్కి ఉన్నాయో ఇన్ దిస్ రైవల్రీ బిట్వీన్ ఇండియా అండ్ ఆస్ట్రేలియా. బై జస్ట్ 11 runs ఇచ్చి ఆ 5 సాధించుకోగలిగారు మనకి జులన్ గోస్వామి. బెత్ మూనీ హోల్డ్స్ ద రికార్డ్ ఫర్ ద మోస్ట్ రన్స్ దోస్తో ఈ రైవల్రీలో 965 runs కొట్టిందామా ఇప్పుడు దాకా while playing against India. And today definitely we will be seeing a lot of stars ఇక్కడ for playing for team Australia. ప్లేయింగ్ 11 గురించి మనం చూసేస్తే ఇక్కడ ఎప్పుడు దాకా డ్రింక్స్ బ్రేక్ అవుతుందో. ముందు ఇండియా గురించి మాట్లాడుకుంటే స్మృతి మందాన అండ్ షఫాలి వర్మది జోడీ తర్వాత యాస్తికా భాటియా, హర్మన్ప్రీత్ కౌర్, జమీమా రాడ్రిగ్స్, రిచా ఘోష్, దీప్తి శర్మ, రాధా యాదవ్, క్రాంతి గౌడ్, శ్రీచరణి అండ్ రేణుకా సింగ్. ఇది వచ్చేసి ద ప్లేయింగ్ 11. క్రాంతి గౌడ్ ఇస్ ద న్యూ ఎడిషన్ ఇవాళ టీంలో కంపేర్ టు ద లాస్ట్ గేమ్. అండ్ దాంతోపాటు రాధా యాదవ్ ఆ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఆ 3 సంపాదించుకున్నాక అగేన్స్ట్ బంగ్లాదేశ్ షీ హ్యాస్ బీన్ గివెన్ అ రెగ్యులర్ స్పాట్ ఇక్కడ టీంలో. జమీమా రాడ్రిగ్స్ ఇస్ ఆల్సో దేర్ అండ్ డెఫినెట్లీ తన పైన కూడా చాలా ప్రెషర్ అయితే ఉంటుంది టు గెట్ బ్యాక్ ఇన్ టు ది బిగ్ మ్యాచ్ అండ్ ఆల్సో ద గేమ్ ఇక్కడ. ఎందుకంటే షీ ఈజ్ ల్యాకింగ్ హర్ ఫామ్ అండ్ లాస్ట్ టైం ఎప్పుడు ఈ 2 టీమ్స్ కలిసాయో ఒక ఇలాంటిది నాకౌట్ స్టేజ్లో విచ్ వాజ్ సెమీఫైనల్స్. దో ఇవాళ నాకౌట్ కాదు, ఎందుకంటే ఇట్స్ జస్ట్ అ నాకౌట్ ఫర్ టీమ్ ఇండియా. ఆస్ట్రేలియా కోసం ఇట్స్ ఆల్ గుడ్, దే ఆర్ ఆల్రెడీ ఇన్ టు ది నాకౌట్ స్టేజ్. ఇండియా కోసం దే హ్యావ్ టు విన్ దిస్ గేమ్. అండ్ లాస్ట్ గేమ్ ఏది ఈ 2 టీమ్స్ ఆడేవి నాకు గుర్తొస్తుంది ఇస్ ది ఓడిఐ వరల్డ్ కప్ దోస్తో. 2025లో ఓడిఐ వరల్డ్ కప్ ది వన్ ఆఫ్ ద బెస్ట్ చేజెస్ చూసాం మనం ఫ్రమ్ ఇండియా అండ్ ఆల్సో ఇన్ ఉమెన్స్ క్రికెట్ హిస్టరీ థ్యాంక్స్ టు జమీమా రాడ్రిగ్స్ ది సెంచరీ.
అలానే మనం ప్లేయింగ్ 11 ఆఫ్ ఆస్ట్రేలియా గురించి మాట్లాడుకుంటే బెత్ మూనీ, జార్జియా వాల్, ఫీబీ లిచ్ఫీల్డ్ ఎవరు వాపసీ చేసుకుంటున్నారు ఒక ఇంజురీ తర్వాత. ఎలీస్ పెరీ, యాష్లీ గార్డ్నర్, జార్జియా వరిహామ్, యానబెల్ సుదర్లాండ్, నికోలా క్యారీకి ఇప్పుడు ఛాన్స్ దొరికింది. సోఫీ మోలిన్యూ ద కెప్టెన్, కిమ్ గార్త్ అండ్ లూసీ హ్యామిల్టన్. ఇది వచ్చేసి మనకి టీమ్ ఆస్ట్రేలియాది స్కోర్ దోస్తో, సారీ ద ప్లేయింగ్ 11 దోస్తో. అండ్ ఇప్పుడు మనకి బౌలింగ్ చేసేస్తూ రావడానికి సిద్ధం అవుతూ ఒక కొత్త బౌలర్, షీ ఈస్ గోయింగ్ టు బి జార్జియా వరిహామ్. అండ్ ఆల్రెడీ షీ హ్యాస్ గాట్ లాట్ ఆఫ్ వికెట్స్ ఇక్కడ ఈ టోర్నమెంట్లో ఫర్ టీమ్ ఆస్ట్రేలియా. స్టాట్ల గురించి మనం మాట్లాడుకుంటే వి సీ దాట్ ఉమెన్స్ T20 వరల్డ్ కప్, యా స్టాట్స్ గురించి మనం చూస్తే దోస్తో వి సీ దాట్ ఫ్రమ్ ఆస్ట్రేలియా ఇంట్రెస్టింగ్లీ ఏమీ బౌలర్స్ లేరు ఇన్ దేర్ లీడింగ్ వికెట్ టేకర్స్, మీన్స్ వికెట్ టేకర్స్ ఆఫ్ ద టోర్నమెంట్లో, విచ్ షోస్ దట్ ఎంత బాగా ఒక కంప్లీట్ టీమ్ ఎఫర్ట్తో గెలుస్తున్నారు ఈ గేమ్స్ని. మొదటి బాల్ పైన జార్జియా వరిహామ్ది, ఇక్కడ స్మృతి మందాన డీప్ పాయింట్ క్షేత్రంలో ఒక స్క్వేర్ డ్రైవ్ అందాస్లో సంపాదించుకుంటుంది 4 runs దోస్తో. అండ్ ఈ 4 runsతో పాటు స్కోర్ వచ్చేసి ఇప్పుడు టీమిండియాది 6.1 overs పూర్తయ్యాక ఈజ్ 48 ఆర్ ఇస్ ఇట్ 42 చెక్ చేసేస్తున్నాం మేము ఇక్కడ స్కోర్. యా, సో స్కోర్ వచ్చేసి ఇప్పుడు టీమ్ ఇండియాది ఈజ్ 47 ఫర్ ద లాస్ ఆఫ్ 0 wickets దోస్తో 6.1 overs పూర్తయ్యాక. సరే ఫ్లైట్ డెలివరీ అండ్ ఇక్కడ లో ఫుల్ టాస్లో కన్వర్ట్ చేసుకున్నారు దాన్ని. ఇది లెగ్ స్టంప్ లైన్లో ఉండాలి, ఒక మంచి స్వీప్ షాట్ ప్రయత్నం అండ్ జస్ట్ ఒక సింగిల్లో కన్వర్ట్ చేసుకుంటూ డీప్ బ్యాక్వర్డ్ స్క్వేర్ లెగ్ క్షేత్రంలో, డీప్ లాంగ్ లెగ్ క్షేత్రంలో ప్లేస్ చేసుకుని బాల్ని మనకి స్మృతి మందాన. మంచి వాప్సీ ఫ్రమ్ జార్జియా వరిహామ్, బట్ షీ వాజ్ అ బిట్ లక్కీ ఎందుకంటే ఆ మంచి కనెక్షన్ దొరకలేదు, డౌన్ ద లెగ్ సైడ్ వెళ్ళిపోతుంది కాబట్టి బాల్ స్మృతి మందానకి, లేకపోతే ఇట్ వుడ్ మైట్ హ్యావ్ బీన్ అనదర్ బౌండరీ. స్కోర్ వచ్చేసి ఇప్పుడు 6.2 overs పూర్తయ్యాక ఇస్ 48 ఫర్ ద లాస్ ఆఫ్ 0 wickets దోస్తో. అండ్ ఇప్పుడు మూడో బాల్తో పాటు సిద్ధమవుతూ మనకి జార్జియా వరిహామ్ పరిగెత్తు రావడానికి సిద్ధం. అండ్ ఇక్కడ ఫీల్డర్స్ గురించి మాట్లాడుకుంటే డీప్ ఎక్స్ట్రా కవర్, లాంగ్ ఆన్ డీప్ మిడ్ వికెట్ అండ్ డీప్ స్క్వేర్ లెగ్ క్షేత్రంలో ఫీల్డర్స్ కనిపిస్తూ ఫర్ షెఫాలి వర్మ. లెగ్ స్టంప్ లైన్లో ఈసారి ఫస్ట్ డెలివరీ షెఫాలి వర్మ కోసం దాన్ని స్టెప్ అవుట్ చేసి మరి ఇక్కడ వచ్చింది కాబట్టి జస్ట్ స్ట్రేట్ బ్యాక్ టు ద బౌలరే ఆడగలిగారు. ఇక్కడ ఈ రన్ తీసుకుని ఛాన్స్ దొరకలే అండ్ ఏం ప్రమాదం లేదు. అండ్ స్కోర్ వచ్చేసి 6.3 overs పూర్తయ్యాక 48 ఫర్ ద లాస్ ఆఫ్ 0 wickets దోస్తో. నెక్స్ట్ ప్లాన్లో ఈస్ అ ఫ్లైటెడ్ బాల్, దాన్ని ప్లేస్ చేసుకుంటూ ఇక్కడ సిలీ మిడాన్ క్షేత్రంలో, బట్ అక్కడ మంచి ఫీల్డింగ్ ఫ్రమ్ కిమ్ గార్త్ అండ్ ఇంకొక డాట్ బాల్ సంపాదించుకుంటూ మనకి జార్జియా వరిహామ్ ఎక్సలెంట్ ఓవర్, జస్ట్ 5 runs మాత్రమే కన్సీడ్ చేశారు తన మొదటి 4 balls నుంచి. ప్రెషర్ ఇస్ బిట్ ఆన్ షెఫాలి వర్మ. ఇప్పుడు పరిగెత్తోస్తూ ఈసారి రైట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్, లెగ్ స్టంప్ లైన్లో ఫుల్ పిచ్ డెలివరీ, స్టెప్ అవుట్ చేసి మరి దాన్ని కొంచెం ఇక్కడ లాఫ్ చేసేస్తూ మనకి మిడాన్ క్షేత్రంలో షెఫాలి వర్మ తన మొదటి రన్ సంపాదించుకుంటే ఈ ఓవర్లో. అండ్ ఈ సింగిల్తో పాటు స్కోర్ వచ్చేసి 6.5 overs పూర్తయ్యాక 49 runs దోస్తో ఫర్ ద లాస్ ఆఫ్ 0 wickets టీమ్ ఇండియాది స్కోర్. లాస్ట్ బాల్ ఆఫ్ ది ఓవర్తో పాటు మనకి జార్జియా వరిహామ్ స్ట్రైక్ పైన ఉంటారు మనకి లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్ స్మృతి మందాన. రైట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్, ఈసారి డెలివరీ అవుట్ సైడ్ ది ఆఫ్ స్టాంప్ అండ్ దాన్ని జస్ట్ ఇక్కడ స్క్వేర్ డ్రైవ్ అందాస్లో ఆడదాం అనుకుంటే జస్ట్ బీటింగ్ టాప్ ఎడ్జ్ ఆఫ్ ద బ్యాట్ ఇక్కడ స్మృతి మందానాది. అండ్ క్షేమంగా బాల్ వెళ్ళిపోతుంది ఇక్కడ వికెట్ కీపర్ చేతిలో బెత్ మూనీ ఎవరు ఉన్నారో అక్కడ. అండ్ ఈ డాట్ బాల్తో పాటు వీ సా దట్ 7 overs పూర్తయ్యాక స్కోర్ వచ్చేసి 49 ఫర్ ద లాస్ ఆఫ్ 0 wickets దోస్తో టీమ్ ఇండియాది. అండ్ తన మొదటి ఓవర్లో జస్ట్ 6 runs మాత్రమే కన్సీడ్ చేసింది మనకి జార్జియా వరిహామ్. సో అది వచ్చేసి ఇప్పుడు ఇది స్టాట్స్లో యా వి సీ ఇండియన్ బ్యాట్స్మెన్లు అండ్ ఇండియన్ బౌలర్లు, బట్ ఆస్ట్రేలియా సైడ్ నుంచి ఐ డోంట్ సీ ఎనీ ప్లేయర్స్ ఫ్రమ్ ఇన్ ద స్టాటిస్టిక్స్ డిపార్ట్మెంట్ దోస్తో. బౌలింగ్ యావరేజెస్లో ఎలీస్ పెరీ ఉంది మొదటి స్థానం పైన 5.75 అండ్ ఓవరాల్ జార్జియా వరిహామ్ కూడా రెండో స్థానం పైన ఉంది, తన 4 matches నుంచి 5 wickets సంపాదించుకోగలిగారు. బట్ యా డెఫినెట్లీ దిస్ ఈజ్ అ టీమ్ ఎఫర్ట్. ఓవరాల్ మనం స్టాట్స్ గురించి మాట్లాడుకుంటే టీమ్ ఆస్ట్రేలియా ఈజ్ నాట్ జస్ట్ డిపెండెంట్ ఆన్ 2 or 3 of their players అండ్ చాలా బాగా ఎంటైర్ టీమ్ ఇక్కడ బాగా ఈస్ బ్లూమింగ్ అండర్ ద క్యాప్టెన్సీ ఆఫ్ ద న్యూ అపాయింటెడ్ క్యాప్టెన్ మనకి సోఫీ మోలిన్యూ. ఎప్పటి నుంచి ఓడిఐ వరల్డ్ కప్ది ఆ గేమ్ అయిందో సెమీఫైనల్స్, అప్పటి నుంచి చాలా చేంజెస్ జరిగాయి ఇక్కడ ఫర్ టీమ్ ఆస్ట్రేలియా. వి సా అలీసా హేలీ దేర్ వరల్డ్ కప్ విన్నింగ్ క్యాప్టెన్, తను రిటైర్ అయిపోయారు ఫ్రమ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ క్రికెట్. అండ్ ఇప్పుడు యానబెల్ సుదర్లాండ్ వచ్చేస్తుంది దోస్తో. రైట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్ ఫస్ట్ డెలివరీ, లెగ్ స్టంప్ ప్లాన్లో ఈసారి మంచి షార్ట్ పిచ్ అండ్ దాన్ని వైడ్ అనేస్తూ ఇక్కడ మనకి షార్ట్ స్క్వేర్ లెగ్ ఎంపైర్, ఆల్సో ది ఆన్ ఫీల్డ్ ఎంపైర్. అండ్ మొదటి బాల్ పైన ఎక్స్ట్రా రన్స్ వస్తూ ఇక్కడ టీమ్ ఇండియాకి. అండ్ స్కోర్ వచ్చేసి 7 overs పూర్తయ్యాక
50 runs for the loss of 0 wickets దోస్తో. మంచి 50 runs ది పార్ట్నర్షిప్ ఇక్కడ 44 balls మాత్రమే టీమిండియా కోసం. సరే పేస్ ఆఫ్ వేరియేషన్ సీమోతు లోపలికి వచ్చింది లెగ్ స్టంప్ లైన్లో గుడ్ లైన్ పైన, దాన్ని టచ్ అండ్ గోగా ఆడదాం అనుకున్నారు ఇక్కడ సెమీ పాయింట్ క్షేత్రంలో, కానీ ఏ రన్ తీసుకునే ఛాన్స్ దొరకలే. స్కోర్ వచ్చేసి డాట్ బాల్తో పాటు ఇప్పుడు 7.1 overs పూర్తయ్యాక ఇస్ 50 runs ఫర్ ద లాస్ ఆఫ్ 0 wickets దోస్తో. డెఫినెట్లీ లైక్ చేస్తుండండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ బియాండ్ ద బౌండరీస్కి. టెలివిజన్ మాకు ఎలా నచ్చుతుందో మీకు కామెంటరీ అండ్ హోప్ఫుల్లీ యూఆర్ ఎంజాయింగ్ ఇట్ ఆన్ అవర్ ఛానల్. అండ్ నెక్స్ట్ బాల్ రెండో బాల్తో పాటు సిద్ధమవుతుంది మనకి యానబెల్ సూదర్లాండ్ పరిగెత్తు వస్తూ రైట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్. ఈసారి ఫుల్ పిచ్ డెలివరీ వికెట్ టు వికెట్ లైన్లో దాన్ని వెయిట్ చేస్తూ ఇక్కడ ప్లేస్ చేసుకున్నారు సెలీ మిడ్ ఆన్ క్షేత్రంలో షఫాలి వర్మ. జస్ట్ ఒక సింగిల్ అండ్ ఈ సింగిల్తో పాటు స్కోర్ వచ్చేసి ఇప్పుడు టీమిండియా అది ఈజ్ మనకి పెట్టేస్తాం అప్పుడు దాకా 51 ఫర్ ద లాస్ ఆఫ్ 0 wickets పైన ఆగుంది దోస్తో టీమిండియాది స్కోర్. మూడో బాల్తో పాటు మనకి సిద్ధమవుతూ యానబెల్ సూదర్లాండ్ ఇప్పుడు దాకా తన 2 balls నుంచి వచ్చే 2 runs మాత్రమే. పరిగెత్తు రావడానికి సిద్ధం. స్ట్రైక్ పైన ఉంటారు మనకి స్మృతి మందాన 25 balls 27 runs కొట్టి పరిగెత్తు వస్తూ రైట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్. ఈసారి అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ ఫుల్ పిచ్ డెలివరీ, దాన్ని మంచి స్క్వేర్ డ్రైవ్ అందాస్లో ఆడారు, కానీ మంచి ఫీల్డ్కి అక్కడ ఇన్ఫీల్డ్లోనే బాల్ ఆపేసే ప్రయత్నం ఫ్రమ్ ది గల్లీ ఫీల్డర్ అండ్ ఇన్ఫీల్డ్లోనే బాల్ ఆపేశారు కాబట్టి ఏ రన్ తీసుకునే ఛాన్స్ దొరికలే. అండ్ ఈ డాట్ బాల్తో పాటు స్కోర్ వచ్చేసి ఇప్పుడు టీమిండియాది 7.3 overs పూర్తయ్యాక ఇస్ 51 runs దోస్తో ఫర్ ద లాస్ ఆఫ్ 0 wickets ఇక్కడ. సో స్లోలీ ఇక్కడ కరెంట్ రన్ రేట్స్ డ్రాప్ అవుతూ మనకి టీమిండియాది 6.80 దాకా పడిపోయింది ఇప్పుడు కరెంట్ రన్ రేట్. అండ్ ప్రొజెక్టెడ్ స్కోర్ గురించి మాట్లాడుకుంటే ఇట్ ఈస్ షోయింగ్ అరౌండ్ 145 runs దోస్తో. రైట్ ఆర్మ్ రౌండ్ ద వికెట్. ఈసారి డెలివరీ సీమాతు లోపలికి వచ్చింది, ఇది ఫుల్ పిచ్ పైన ఉండాలి స్మృతి మందన కోసం, దాన్ని ఇక్కడ హాప్ చేస్తూ ప్లేస్ చేసుకున్నారు డీప్ స్క్వేర్ లెగ్ క్షేత్రంలో జస్ట్ ఒక సింగిల్ కోసం. అండ్ ఈ సింగిల్తో పాటు స్కోర్ వచ్చేసి ఇప్పుడు 7.4 overs పూర్తయ్యాక 52 ఫర్ ద లాస్ ఆఫ్ 0 wickets దోస్తో టీమిండియాది స్కోర్. పిచ్ గురించి మాట్లాడుకుంటే బాగానే ఒక ఫ్లాట్ పిచ్గా ఉంది ఇక్కడ మనకి లార్డ్ స్టేడియం పైన విత్ ద లిటిల్ బిట్ ఆఫ్ డ్రై గ్రాస్. అండ్ యాజ్ ద బాల్ ఈస్ గెటింగ్ ఓల్డర్, ఎలా మేము మొదటి గేమ్ చూసాము చాలా బాగా టర్న్ అయితే అవుతుంది ఈ పిచ్ పై నుంచి బాల్. రైట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్. ఈ సైడ్ డెలివరీ షార్ట్ పిచ్ అండ్ దాన్ని ఇక్కడ పుల్ షాట్ ప్రయత్నం షఫాలి వర్మ వైపు నుంచి బాల్ని ప్లేస్ చేసుకోవడానికి డీప్ మిడ్ వికెట్ క్షేత్రంలో జస్ట్ ఒక సింగిల్ వస్తుంది ఈ బాల్ పైన ఇక్కడ. అండ్ 7.5 overs పూర్తయ్యాక స్కోర్ వచ్చేసి 53 ఫర్ ద లాస్ ఆఫ్ 0 wickets దోస్తో టీమిండియాది ఇక్కడ స్కోర్. స్లోలీ అండ్ స్టడీలీ ఇక్కడ జస్ట్ సింగిల్స్ అండ్ డబుల్స్ ది ప్రయత్నంతో పాటు స్కోర్ని ఇంక్రీజ్ చేయించుకుంటూ మనకి మిడిల్ ఓవర్స్లో టీమిండియా. అండ్ లాస్ట్ బాల్ని ఫేస్ చేయడానికి ఓవర్ది స్ట్రైక్ పైన ఉంటారు మనకి లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్ స్మృతి మందాన. కిమ్ గార్త్ ఇక్కడ యానబెల్ సూదర్లాండ్ పరిగెత్తు వస్తూ వికెట్ టు వికెట్ లైన్లో కాకుండా ఈసారి ఆఫ్ స్టంప్ లైన్లో ఫుల్ పిచ్ డెలివరీ ప్లేస్ చేసుకుంటూ దాన్ని ఇక్కడ డీప్ మిడ్ వికెట్ క్షేత్రంలో జస్ట్ ఒక సింగిల్ వస్తూ ఈ లాస్ట్ బాల్ పైన కూడా. అండ్ 8 overs పూర్తయ్యాక స్కోర్ వచ్చేసి 54 ఫర్ ద లాస్ ఆఫ్ 0 wickets దోస్తో టీమిండియాది స్కోర్. అండ్ తన మొదటి ఓవర్ నుంచి కన్సీడ్ చేసింది ఇక్కడ యానబెల్ సూదర్లాండ్ 5 runs మాత్రమే. ఇప్పుడు దాకా బౌలర్స్ది పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడేసుకున్నాం. ఆస్ట్రేలియా వైపు నుంచి మనము చూసాం దట్ అగేన్స్ట్ ఇండియా వాళ్ళు యూజ్ చేసుకున్నారు 6 bowlersని. లూసీ హ్యామిల్టన్ తన 2 overs 8 runs, కిమ్ గార్త్ తన 2 overs 15 runs, యాష్లీ గార్డ్నర్ తన మొదటి ఓవర్లో 13 runs, ఎలిస్ పెరీ తన మొదటి ఓవర్లో 7 runs, జార్జియా వరీహాండ్ తన మొదటి ఓవర్లో 6 runs అండ్ యానబెల్ సూదర్లాండ్ తన మొదటి ఓవర్లో 5 runs ఇచ్చారు. సో ఎవ్రీ వన్ ఈజ్ ఇన్ అ గుడ్ ఎకానమీ ఎక్సెప్ట్ ఆఫ్ యాష్లీ గార్డ్నర్, ఎవరు కొంచెం ఇక్కడ ఎక్స్పెన్సివ్ ఉండాలో తన మొదటి ఓవర్లో 13 runs ఇచ్చి. ఇంట్రెస్టింగ్లీ ఇంకా ఇక్కడ కెప్టెన్ సోఫీ మాలిన్యూ హూ ఈజ్ అ రైట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ బౌలర్ అనుకుంటున్నాను నేను, షీ హ్యాస్ స్టిల్ నాట్ కమ్ టు బ్యాట్ ఇక్కడ అగేన్స్ట్ బాల్ ఇక్కడ అగేన్స్ట్ టీమిండియా దోస్తో. యాష్లీ గార్డ్నర్ వచ్చేస్తే ఇప్పుడు బౌలింగ్ చేయడానికి తన 2వ ఓవర్ అండ్ టీమ్ది 9th ఓవర్తో పాటు దోస్తో స్ట్రైక్ పైన ఉంటారు మనకి మొదటి బాల్ ఫేస్ చేయడానికి స్మృతి మందాన, ఎవరు కొట్టారు 28 balls నుంచి 29 runs దోస్తో. లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్ వర్సెస్ రైట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ బౌలర్. ఫస్ట్ డెలివరీ వికెట్ టు వికెట్ లైన్లో ఉండాలి, ఇన్సైడ్ అవుట్గా కొట్టారు దీన్ని, బాల్ వెళ్తూ ఇక్కడ డీప్ ఎక్స్ట్రా కవర్ క్షేత్రంలో బట్ ఎక్సలెంట్ ఫీల్డింగ్ అక్కడ దోస్తూ యానబెల్ సూదర్లాండ్ వైట్ నుంచి ఈజీగా బాల్ని ఫీల్డ్ చేసేసి ఇక్కడ జస్ట్ ఒకటే ఒక రన్ తీసుకునే ఛాన్స్ ఇచ్చారు ఇక్కడ ఇద్దరు బ్యాట్స్మెన్కి ఫ్రమ్ టీమ్ ఇండియా. అండ్ స్కోర్ వచ్చేసి ఈ సింగిల్తో పాటు ఇప్పుడు 8.1 overs పూర్తయ్యాక ఇస్ 55 ఫర్ ద లాస్ ఆఫ్ 0 wickets దోస్తూ టీమ్ ఇండియా స్కోర్. లార్డ్స్ పైన ఒక ఎక్సలెంట్ మనకి హిస్టారిక్ గ్రౌండ్ అక్కడ జరుగుతూ ఇవాళ మ్యాచ్.
రైట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్, ఈ సైడ్ డెలివరీ జస్ట్ బీటింగ్ ఇక్కడ వికెట్స్ ని దోస్తో ఇన్సైడ్ తీసుకుని బాల్ వెళ్ళిపోయింది. ఇక్కడ వికెట్స్ దగ్గర నుంచి వాపస్ మన వికెట్ కీపర్ దగ్గర చేతిలో. షీ వాజ్ వెరీ లక్కీ ఇక్కడ షెఫాలి వర్మ. అండ్ ఈ డాట్ బాల్తో పాటు స్కోర్ వచ్చేసి 8.2 ఓవర్స్ పూర్తయ్యాక 55 ఫర్ ద లాస్ ఆఫ్ 0 వికెట్స్ దోస్తో. ఫ్లైట్ డెలివరీ అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్, స్టెప్ అవుట్ చేసి మరి దాన్ని డ్రైవ్ చేశారు ఇక్కడ షార్ట్ కవర్ చేతులను, కానీ రన్ అవుట్ ఛాన్స్, బట్ హ్యావ్ దే టేకెన్ రన్, తీసుకోలేదు ఇక్కడ. ఎక్సలెంట్ ఫీల్డింగ్ దోస్తో. అండ్ ఈ 2 బ్యాక్-టు-బ్యాక్ డాట్ బాల్స్తో పాటు స్కోర్ వచ్చేసి ఇప్పుడు 8.3 ఓవర్స్ పూర్తయ్యాక 55 ఫర్ ద లాస్ ఆఫ్ 0 వికెట్స్ దోస్తో టీమ్ ఇండియాది. ది నీడ్ బౌండరీస్, సైడ్ డెలివరీ బౌండరీ అనుకున్నాం అండ్ మంచి స్లాగ్ స్వీప్ ప్రయత్నం. అండ్ ఇక్కడ హై అండ్ హ్యాండ్సమ్ సిక్సర్ దోస్తో, రెండో 6 ఆఫ్ ది ఇన్నింగ్స్ షెఫాలి వర్మ బ్యాట్ నుంచి వచ్చేస్తూ ఇక్కడ డీప్ కౌకర్నర్ క్షేత్రంలో ఈసారి. అండ్ ఈ 6 రన్స్ తో పాటు స్కోర్ వచ్చేసి ఇప్పుడు టీమ్ ఇండియాది 8.4 ఓవర్స్ పూర్తయ్యాక 61 రన్స్ ఫర్ ద లాస్ ఆఫ్ 0 వికెట్స్ ఇక్కడ టీమ్ ఇండియాది స్కోర్. చాలా బాగా ఈసారి ఆ స్లాట్ డెలివరీ ఏది మళ్ళీ ఇస్తుందో అన్ఫార్చునేట్లీ యాష్లీ గార్డ్నర్, షీ వాజ్ ఏబుల్ టు యూస్ హర్ లాంగ్ లీవర్స్ ఇక్కడ షెఫాలి వర్మ. అండ్ స్వీప్ షాట్ అందాజ్లో was able to get that elevation. ప్రెషర్లో ఉంటుంది ఈసారి. ఫ్లైటెడ్ డెలివరీ వికెట్ టు వికెట్ లైన్లో, అండ్ ఇక్కడ ఇన్సైడ్ అవుట్ ఆడేసి గ్రౌండెడ్ షాట్ డీప్ ఎక్స్ట్రా కవర్ చేతుల్లో ఫీల్డర్స్ ని బీట్ చేస్తూ 4 రన్స్ సంపాదించేసుకుని మనకి ఎక్స్ట్రా కవర్ చేతుల్లో షెఫాలి వర్మ. అండ్ ఈ 4 రన్స్ తో పాటు స్కోర్ వచ్చేసి 8.5 ఓవర్స్ పూర్తయ్యాక 65 ఫర్ ద లాస్ ఆఫ్ 0 వికెట్స్ దోస్తో టీమ్ ఇండియాది స్కోర్. చాలా బాగా ఇక్కడ పుష్ చేసేసుకుంటూ రన్స్ కోసం మనకి 10 రన్లు వచ్చాయి లాస్ట్ 2 బాల్స్ నుంచి ఫర్ టీమ్ ఇండియా. అండ్ రీప్లేలో చూస్తున్నాం వైల్ రన్నింగ్ ఇక్కడ కొలిజన్ అయిపోయింది అన్ఫార్చునేట్లీ బిట్వీన్ షెఫాలి వర్మ అండ్ స్మృతి మందన, దో దెర్ వాస్ నో హార్మ్. చాలా బాగా సేఫ్గానే ఉంటూ ఇక్కడ. నౌ ప్రెషర్ ఇస్ ఆన్ యాష్లీ గార్డ్నర్, పరిగెత్తు వస్తూ ఇక్కడ రైట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్, ఈ సైడ్ డెలివరీ ఫ్లైట్ ఇట్ అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ అండ్ దాన్ని స్టెప్ అవుట్ చేసి మరి ప్లేస్ చేసుకుంటారు ఈసారి డీప్ ఎక్స్ట్రా కవర్ చేతిలో మనకి షెఫాలి వర్మ. జస్ట్ ఒక సింగిల్ వస్తుంది అండ్ సింగిల్తో పాటు స్కోర్ వచ్చేసి 9 ఓవర్స్ పూర్తయ్యాక 66 ఫర్ ద లాస్ ఆఫ్ 0 వికెట్స్ దోస్తో టీమ్ ఇండియాది స్కోర్. సో 54 balls 66 రన్స్ 66 రన్స్ ది పార్ట్నర్షిప్లో మనం చూస్తూ ఇక్కడ స్మృతి మందాన అండ్ షెఫాలి వర్మ బ్యాటింగ్ చేస్తూ ఇక్కడ 29 balls 30 రన్స్ కొట్టారు మనకి స్మృతి మందాన. అండ్ అలానే షెఫాలి వర్మ కొట్టారు ఇప్పుడు దాకా 25 balls ఫేస్ చేసి 34 రన్స్. దీంట్లోనే 2 6లు అండ్ 3 4లు కూడా వస్తాయి. లైవ్ చాట్లో చూస్తున్నాం మేము 68% ఓట్స్ ఇక్కడ పడిపోయి టీమిండియాకి సపోర్ట్లో. అండ్ ఎక్సలెంట్, చాలా బాగా సపోర్ట్ చేస్తూ ఇక్కడ మన ఫ్యాన్స్ టీమిండియాకి. అండ్ యా, ఇట్ ఈస్ అ మస్ట్ విన్ గేమ్. దో ఆస్ట్రేలియా చాలా మంచి అండ్ దే ఆర్ అ బిగ్ ఒపోనెంట్ టు బీట్ ఇక్కడ. ఎవ్రీ టైమ్ ఏదైనా ఐసీసీ టోర్నమెంట్లో టు గో ఇన్ టు ద ఫైనల్స్ ఆర్ క్వాలిఫై, టీమ్ ఇండియా హ్యాస్ ఆల్వేస్ had to go against టీమ్ ఆస్ట్రేలియా దోస్తో. ఇట్ హ్యాస్ నెవర్ బీన్ అన్ ఈజీ పాత్. అండ్ అదే వాళ్ళు జరుగుతూ మనకి నాక్అవుట్ స్టేజ్కి రీచ్ అవ్వడానికి ఫర్ టీమ్ ఇండియా. ఇవాళ డెఫినెట్లీ లైక్ చేస్తుంది నేను సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టీల్ కొంచెం వెనకాలకి వెళ్ళినట్టుంది ఇక్కడ, మరి సెటప్ చేసేస్తుంది అందరి కోసం. అండ్ ఎలా మాట్లాడుకున్నాము నెక్స్ట్ వీక్ నుంచే వీఆర్ సీయింగ్ ది మన నాక్అవుట్ స్టేజ్ స్టార్ట్ అయిపోతుంది దోస్తో. సెమీఫైనల్స్ నెంబర్ 1 and 2 ఆర్ గోయింగ్ టు హ్యాపీన్ ఆన్ ట్యూస్డే అండ్ థర్స్డే మన ఓవల్ స్టేడియంలో. అండ్ దాని తర్వాత సండే మనకి లార్డ్ స్టేడియం పైన వీ విల్ బి సీయింగ్ ద ఫైనల్స్ బీయింగ్ ప్లేడ్ T20 వరల్డ్ కప్. ఇక్కడ వచ్చేస్తుంది మనకి సోఫీ మాలిన్యూ బౌలింగ్ చేయడానికి. అండ్ ఇక్కడ క్లీన్ బాల్ చేసేస్తుంది దోస్తు, మనకి ఆఫ్ స్టంప్ ఇరక్ కొట్టేసింది మనకి సోఫీ మాలిన్యూ మన షెఫాలి వర్మ వికెట్ ది. అండ్ మొదటి బాల్ పైన తన మొదటి ఓవర్లో ఇక్కడ వికెట్ సంపాదించుకుంటూ తన కెప్టెన్ యాక్చువల్లీ ఆస్ట్రేలియన్ కెప్టెన్ సోఫీ మాలిన్యూ అండ్ 26 balls 34 runs ఒక మంచి ఇన్నింగ్స్ ఆడేసి వెళ్ళిపోతూ వాపస్ బ్యాక్ టు ద పవెలియన్ మనకి షెఫాలి వర్మ. అండ్ స్కోర్ పడిపోయింది ఇప్పుడు 9.1 ఓవర్స్ పూర్తయ్యాక 66 ఫర్ ద లాస్ ఆఫ్ 1 వికెట్కి టీమ్ ఇండియా వస్తుంది. సో ఒక లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ బౌలర్ మనకి షెఫాలి వర్మ అండ్ చాలా సోఫీ మాలిన్యూ చాలా బాగా ఇక్కడ మ్యాచ్అప్ క్రియేట్ చేసుకుంది అగైన్స్ షెఫాలి వర్మ. అండ్ యూజువలీ మనం చూసాం కూడా ఈవెన్ ఇన్ ఐపీఎల్ రియాన్ పరాగ్ హూ వాజ్ actually ఇక్కడ షెఫాలి వర్మ is a full-time bowler and a part-time batsman, but అక్కడ it's an opposite thing. మన రియాన్ పరాగ్ is a part-time off-spin bowler and తను యూజువలీ రాజస్థాన్ రాయల్స్లో he used his bowling whenever పవర్ ప్లే తర్వాత లేకపోతే ఎక్కడైనా మిడిల్ ఓవర్స్ ఫేజ్లో when his team needed a wicket and they were not getting their wickets, అక్కడ వచ్చి he was able to get those breakthroughs. సో అలా ఇక్కడ వాడుకుంటూ and that has become a good strategy ఇక్కడ by captains usually. ఎందుకంటే దట్ గివ్స్ ద ఛాన్స్ టు ది అదర్ బౌలర్స్ కూడా ఇక్కడ జస్ట్ టు సెటిల్ ఇన్. అండ్ ఆల్సో క్యాప్టెన్ కూడా అర్థమైపోద్ది ఏ బౌలర్స్ ఎక్కువ బాగా పర్ఫామ్ చేయగలుగుతున్నారు ఈ గేమ్లో.
సో ఇప్పుడు రెండో బాల్తో పాటు ఈ ఓవర్ది సిద్ధమవుతూ మనకి సోఫీ మోలిన్యూ. అండ్ నెక్స్ట్ బ్యాటింగ్ చేయడానికి వచ్చేస్తాం మనకి జెమిమా రాడ్రిగ్స్ ఇక్కడ దోస్తో. జెమిమా రాడ్రిగ్స్ ఆన్ స్ట్రైక్ అండ్ పరిగెత్తు రావడానికి సిద్ధం మనకి ఇక్కడ లెఫ్ట్ ఆర్మ్ రౌండ్ ద వికెట్ సోఫీ మోలిన్యూ. ఫస్ట్ డెలివరీ ఈసారి దాన్ని అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ షఫల్ అవుతూ ఇక్కడ ప్యాడల్ స్కూప్ అండర్స్ ప్లేస్ చేసేసుకుంటూ దోస్తో బాల్ అయిపోతూ ఇక్కడ డీప్ ఫైన్ లెగ్ క్షేత్రంలో అండ్ ఎప్పుడు దాకా త్రోస్లో ఈజీగా తన మొదటి బాల్ పైన ఇక్కడ 2 రన్స్ పూర్తి చేసేసుకుంటూ మనకి జెమిమా రాడ్రిగ్స్ అండ్ 9.2 ఓవర్స్ పూర్తయ్యాక స్కోర్ వచ్చేసి 68 ఫర్ ద లాస్ ఆఫ్ 2 వికెట్ 68 ఫర్ ద లాస్ ఆఫ్ 1 వికెట్ దోస్తో టీమిండియాది. జెమిమా రాడ్రిగ్స్ డెఫినెట్లీ లైక్స్ టు ప్లే అగేన్స్ట్ టఫ్ ఒపోనెంట్స్. ఆస్ట్రేలియా అగేన్స్ట్ చాలా బాగా ఆడతారు. అండ్ లాస్ట్ గేమ్లో కూడా షీ వాజ్ స్లోలీ ఫైండింగ్ హర్ గ్రూవ్ అక్కడ అగేన్స్ట్ బంగ్లాదేశ్. జస్ట్ ఫెల్ షార్ట్ టు ఫినిష్ దట్ గేమ్ ఫర్ హర్ టీమ్. లెఫ్ట్ ఆర్మ్ రౌండ్ ద వికెట్ ఈ సైడ్ డెలివరీ ఆఫ్ స్టంప్ లైన్లో అండ్ ఇక్కడ ఆఫ్ చేశారు. బాల్ వెళ్ళిపోతే డీప్ ఎక్స్ట్రా కవర్ క్షేత్రంలో ఇంకొక 4 రన్స్ దోస్తూ ఇక్కడ మొదటి బౌండరీ అండ్ ఈ 4 రన్స్తో పాటు స్కోర్ వచ్చేసి ఇప్పుడు టీమ్ ఇండియాది 9.3 ఓవర్స్ పూర్తయ్యాక 72 ఫర్ ద లాస్ ఆఫ్ 1 వికెట్. చాలా బాగా ఈసారి ఈ ఆఫ్ స్టంప్ లైన్లో ఏది ఉండాలో డెలివరీ దాన్ని ఇక్కడ లెగ్ స్టంప్ పైకి వెళ్ళి గార్డ్ తీసుకుని షీ వాజ్ ఏబుల్ టు ప్లే అన్ ఇన్సైడ్ అవుట్ షాట్ ఇక్కడ జెమిమా రాడ్రిగ్స్ వస్తా. అండ్ తన రెండో బాల్ పైన ఇక్కడ ఒక బౌండరీ కొట్టుకుని షీ ఈజ్ డెఫినెట్లీ ఇంక్రీజింగ్ హర్ కాన్ఫిడెన్స్. ఇక్కడ ప్రెషర్లో ఉంటుంది సోఫీ మోలిన్యూ. ఈసారి డెలివరీ ఆఫ్ స్టంప్ లైన్లో ఫుల్ పిచ్ దాన్ని ఇక్కడ ప్లేస్ చేసేసుకుంటూ సినీ మిడ్ ఆఫ్ క్షేత్రంలో అండ్ ఎప్పుడు దాకా త్రోస్తో జస్ట్ ఒక సింగిల్ ఇక్కడ ఎక్సలెంట్ బ్యాటింగ్ అండ్ మంచి వాప్సీ కూడా ఫ్రమ్ సోఫీ మోలిన్యూ. అండ్ ఈ సింగిల్తో పాటు స్కోర్ వచ్చేసి ఇప్పుడు 9.4 ఓవర్స్ పూర్తయ్యాక 73 ఫర్ ద లాస్ ఆఫ్ 1 వికెట్ దోస్తో టీమిండియాది స్కోర్. ఐదో బాల్తో పాటు మనకి ఇప్పుడు సిద్ధమవుతూ సోఫీ మోలిన్యూ స్ట్రైక్ పైన ఉంటారు మనకి ఇప్పుడు లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్ స్మృతి మందానా కోసం ఇక్కడ పరిగెత్తు రావడానికి సిద్ధం మనకి సోఫీ మోలిన్యూ. ఐమ్ గెస్సింగ్ లెఫ్ట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్ రౌండ్ ద వికెట్ ఏనా చూస్తున్నాం. ఓకే, లెఫ్ట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్ ఈ సైడ్ డెలివరీ అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ ఫుల్ పిచ్ దాన్ని ప్లేస్ చేసేసుకుంటూ ఇక్కడ మిడ్ ఆన్ క్షేత్రంలో ఫ్రంట్ ఫుట్ పైన వచ్చి జస్ట్ ఒక సింగిల్ కోసం మనకి స్మృతి మందానా. అండ్ ఈ సింగిల్తో పాటు స్కోర్ వచ్చేసి 9.5 ఓవర్స్ పూర్తయ్యాక ఇప్పుడు 74 ఫర్ ద లాస్ ఆఫ్ 1 వికెట్ దోస్తో టీమిండియాది స్కోర్. ఇవాళ ఫస్ట్ గేమ్లో ఇయన్ బిషప్ మన లెజెండరీ కామెంటేటర్ హాఫ్ టైమ్ షోలో హీ వాస్ లీడింగ్ అండ్ అప్పుడు తన ఇన్సైట్స్ చెప్తున్నారు ఆయన పిచ్ గురించి అండ్ ఆల్సో ఎవరికి ఇంకా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయో బంగ్లాదేశ్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా గేమ్లో. అండ్ అక్కడ హీ వాజ్ సేయింగ్ దట్ జస్ట్ బై ద బ్యారెస్ట్ ఆఫ్ మార్జిన్స్ ఎలా ఓడిపోయిందో ఇదే సేమ్ స్టేడియం పైన 2019 వరల్డ్ కప్ ఫైనల్స్లో ఆయన టీం న్యూజిలాండ్ వస్తారు. అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ ఈసారి డెలివరీ పైన ఒక మంచి స్క్వేర్ డ్రైవ్ కానీ ఎక్సలెంట్ ఫీల్డింగ్ అక్కడ బ్యాక్వర్డ్ పాయింట్ క్షేత్రం ఉన్న ఫీల్డర్ వైపు నుంచి ఇన్ఫీల్డ్లోని బాల్ ఆపడానికి. అండ్ ఈ డాట్ బాల్తో పాటు స్కోర్ వచ్చేసి ఇప్పుడు టీమ్ ఇండియాది 10 ఓవర్లు ఫినిష్ అయ్యాక 74 ఫర్ ద లాస్ ఆఫ్ 1 వికెట్ దోస్తో 7.4 ఉంది ఇప్పటికి కరెంట్ రన్ రేట్. అండ్ ఇఫ్ వీ క్యాలిక్యులేట్ ద స్కోర్ దాట్ విల్ బీ అరౌండ్ 150 to 155 రన్స్ అయితే మనం చూడగలుగుతాము ఫ్రమ్ టీమ్ ఇండియా ఇఫ్ దే గో అట్ దిస్ కరెంట్ పేస్. సో 7 బౌలింగ్ ఆప్షన్స్ని యూజ్ చేసుకుంది ఇప్పటికి టీమ్ ఆస్ట్రేలియా అండ్ దే హ్యావ్ అ వెరైటీ ఆఫ్ బౌలింగ్ ఆప్షన్స్. ఇది వాళ్ళు వన్ ఆఫ్ ది మేజర్ ఇక్కడ ఈస్ వన్ ఆఫ్ దర్ మేజర్ స్ట్రెంగ్స్. అండ్ అలానే ఇప్పుడు మాట్లాడుకుంటే ఒక వికెట్ కూడా దొరికేసింది. అండ్ ఐ థింక్ ఇక్కడ ఈ మిడిల్ ఓవర్స్లో ఇట్ షుడ్ బీ అ గుడ్ ఆప్షన్. ఇక్కడ ఇద్దరు ఒక రైటీ లెఫ్టీ కాంబినేషన్ స్టిల్ ఫాలో అవుతున్నారు కాబట్టి మేబీ ఐఎమ్ థింకింగ్ జార్జియా వరిహా మంచి బౌలర్. ఇక్కడ ఒక ఫాస్ట్ బౌలర్తో వెళ్ళారు. ఎనబుల్ సుదర్లాండ్ వచ్చేస్తూ మనకి ఫస్ట్ డెలివరీ గుడ్ లైన్ పైన ఉండాలి అండ్ ఇక్కడ అప్పీల్ చేస్తూ ఎల్బిడబ్ల్యూది అగేన్స్ట్ స్మృతి మందానా దోస్తో బట్ నాట్ అవుట్ అంటూ మనకి బౌలర్ సైడ్ ఉన్న ఎంపైర్ మాట్లాడుకుంటూ ఇంకా ఇక్కడ ఎనబుల్ సుదర్లాండ్ తన కెప్టెన్ అండ్ వికెట్ కీపర్ బెత్ మూనీతో పాటు దే ఆర్ టాకింగ్ అబౌట్ ది హైట్. ఇక్కడ ఏది కొంచెం ప్రెషర్లో ఉందో టీమ్ ఆస్ట్రేలియా 5 సెకండ్లు మిగిలి ఉన్నాయి అండ్ దే ఆర్ ప్లానింగ్ టు టేక్ ఇట్ బికాస్ ఇట్స్ అ బిగ్ బ్యాట్స్మెన్. ఇండియా కోసం స్మృతి మందానా వికెట్ ఇక్కడ వాల్ అగేన్స్ట్ దొరికితే ఇట్ ఈస్ వెరీ క్రూషియల్ ఇక్కడ ఫర్ టీమ్ ఆస్ట్రేలియా. సీమ్ అవుతున్న డెలివరీ రైట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్ వచ్చేసింది ఈసారి గుడ్ లింక్ పైన వికెట్ టు వికెట్ లైన్ మనకి ఎనబుల్ సుదర్లాండ్ మన స్మృతి మందానా కోసం దాన్ని పుల్ షాట్ కొట్టే ప్రయత్నంలో ఇక్కడ కొట్టారు కానీ ఐ వాజ్ కంప్లీట్ మిస్సింగ్ బిట్వీన్ బ్యాట్ అండ్ బాల్. దో బ్యాట్ నుంచి చాలా క్లోజ్గా బాల్ అయితే వెళ్తుంది దోస్తో. సో అల్ట్రా చెక్ చేస్తారేమో అండ్ సీదా వచ్చి తగిలింది ఇక్కడ తన బ్యాక్ ఫుట్ థై గార్డ్ దగ్గర దోస్తో ఫర్ స్మృతి మందానా. సో పిచ్చింగ్ వికెట్స్
Oh, unfortunately pitching outside leg. So it is very lucky for Team India, but unfortunate for Team Australia ఇక్కడ నాకు కూడా అది దిమాగ్లో రాలేదు దట్ పిచ్చింగ్ అవుట్ సైడ్ లెగ్ అని. అండ్ దీనివల్ల గ్రీన్ సిగ్నల్స్ వచ్చేస్తూ టీమ్ ఇండియా కోసం. దో అన్ఫార్చునేట్లీ ఇప్పుడు టీమ్ ఆస్ట్రేలియా హ్యాస్ లాస్ట్ దేర్ ఫస్ట్ రివ్యూ అండ్ నౌ దే విల్ జస్ట్ హ్యావ్ వన్ మోర్ రివ్యూ లెఫ్ట్ దోస్తో. లెట్స్ సీ ఇప్పుడు ఏమవుద్దో. యానబుల్ సుదర్లాండ్ ఇప్పుడు పరిగెత్తు రావడానికి సిద్ధం రెండో బాల్ ఆఫ్ ది ఓవర్తో పాటు. స్ట్రైక్ పైన ఉంటారు మనకి 31 balls 31 runs కొట్టిన స్మృతి మందాన. ఈసారి డెలివరీ ఎక్సలెంట్ ఫీల్డింగ్ అక్కడ ఫ్రమ్ పాయింట్ ఫీల్డర్ దోస్తో డైవ్ కొడుతూ లెఫ్ట్ సైడ్ బాల్ ఆపారు సారీ ఫర్ నాట్ గోయింగ్ అ బౌండరీ. ఐ థింక్ ఫీబీ రిచ్ ఫీల్డ్ అక్కడ ఉండాలి మనకి. మంచి స్క్వేర్ డ్రైవ్ ప్రయత్నం కానీ దాన్ని ఇక్కడ ఆపేస్తూ ఫీబీ రిచ్ ఫీల్డ్ అండ్ జస్ట్ ఒక సింగిల్ తీసుకునే ఛాన్స్ ఇక్కడ ఈ బాల్ పైన. అండ్ ఈ సింగిల్తో పాటు స్కోర్ వచ్చేసి 10.2 overs పూర్తయ్యాక 75 for the loss of 1 wicket దోస్తో టీమ్ ఇండియాది స్కోర్. 7.26 ఉంది ఇప్పుడు కరెంట్ రన్ రేట్. అండ్ ఇప్పుడు స్ట్రైక్ పైన ఉంటారు మనకి రైట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్ జెమిమా రాడ్రిగ్స్ ఇప్పుడు దాకా 4 balls 7 runs కొట్టారు. దాంట్లో ఒక 4 ఉందో. పరిగెత్తు వస్తూ యానబుల్ సుదర్లాండ్ రైట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్. ఈసారి డెలివరీ డౌన్ ద లెగ్ సైడ్ వెళ్ళిపోతూ బాల్ అండ్ వైడ్ షాట్ వచ్చేస్తూ ఇక్కడ బౌలర్ సైడ్ ఎంపైర్ వైపు నుంచి అండ్ ఎక్స్ట్రా రన్స్తో పాటు స్కోర్ వచ్చేసి ఇప్పుడు టీమ్ ఇండియాది 10.2 overs పూర్తయ్యాక 76 for the loss of 1 wicket దోస్తో. లైవ్ చాట్లో 67% ఓట్స్ కనిపిస్తుంది దోస్తో టీమ్ ఇండియా సపోర్ట్లో. అండ్ యా డెఫినెట్లీ టీమ్ ఇండియాకి బాగానే సపోర్టర్స్ ఉంటారని వాళ్ళు మేము కోరుకుంటున్నాం. అండ్ యూ ఆల్ షుడ్ బి మెయిన్ కామెంటేటర్స్. వీ కాంట్ పిక్ అ సైడ్. సరే గుడ్ లెంత్ పైన డెలివరీ అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ జెమిమా రాడ్రిగ్స్ కోసం. దాన్ని మంచిగా ఇక్కడ స్క్వేర్ లెగ్ చేతులు ప్లేస్ చేసుకుంటూ ఒక లెగ్ గ్లాన్స్ అందాస్లో జస్ట్ ఒక సింగిల్ కోసం. అండ్ ఈ సింగిల్తో పాటు స్కోర్ వచ్చేసి ఇప్పుడు టీమ్ ఇండియాది 10.3 overs పూర్తయ్యాక 77 for the loss of 1 wicket వస్తారు. 4వ బాల్తో పాటు మనకి సిద్ధమవుతూ అన్ఫార్చునేట్లీ Crux.com పైన ఇక్కడ అప్డేట్ అవ్వలేదు ద బౌలర్ పైన మనకి యానబుల్ సుదర్లాండ్ చేస్తూ బౌలింగ్ చేస్తూ. అండ్ నౌ ఇట్ హాస్ అప్డేటెడ్. ఇంట్రెస్టింగ్ రైట్ ఆర్మ్ రౌండ్ ద వికెట్. ఈ సైడ్ డెలివరీ బిగ్ హిట్ కొట్టే ప్రయత్నం ఇక్కడ గోయింగ్ డౌన్ ద లెగ్ సైడ్ వెళ్తున్నా లెగ్ స్టంప్ బయట గాడ్ తీసుకుని స్మృతి మందాన వైపు నుంచి ప్రయత్నంలో దేర్ వాజ్ నో కనెక్షన్ బిట్వీన్ బ్యాట్ అండ్ బాల్ అండ్ క్షేమంగా బాల్ వెళ్ళిపోతుంది ఇక్కడ వికెట్ కీపర్ బెత్ మూనీ చేతిలో. అండ్ ఒక డాట్ బాల్ సంపాదించుకుంటూ ఈ బాల్ పైన యానబుల్ సుదర్లాండ్ అండ్ స్కోర్ వచ్చేసి 10.4 overs పూర్తయ్యాక 77 for the loss of 1 wicket దోస్తో టీమ్ ఇండియాది. లక్కీలీ ఫాస్ట్ బౌలర్ కాబట్టి బాల్ ఇక్కడ మిస్ అవుట్ అయిపోయినా వికెట్ కీపర్ చాలా వెనకాలే ఉండాలి. దెర్ వాజ్ నో ఛాన్స్ ఫర్ అ స్టంపింగ్. సారీ వికెట్ టు వికెట్ లైన్ డెలివరీ మంచి లాఫ్ట్ అండ్ ఇక్కడ జస్ట్ బీటింగ్ మిడ్ ఆఫ్ ఫీల్డర్ దోస్తో ఒక టప్ప తర్వాత 4 runs కోసం వెళ్ళిపోతూ లాంగ్ ఆఫ్ క్షేత్రంలో ఫ్రమ్ ద బ్యాట్ ఆఫ్ స్మృతి మందాన. ఇదే సేమ్ షాట్ లాస్ట్ బాల్ పైన కూడా ఆడదాం అనుకుంది బట్ ఈ బాల్లో మంచి కనెక్షన్. అండ్ ఈ 4 runs తో పాటు స్కోర్ వచ్చేసి ఇప్పుడు 10.5 overs పూర్తయ్యాక 81 runs for the loss of 1 wicket టీమ్ ఇండియాది స్కోర్ దోస్తో. ఈ 4 runsతో పాటు తన ఇండివిజువల్ స్కోర్ కూడా ఇప్పుడు 34 balls 36 runs అయిపోయింది స్మృతి మందానాది. అండ్ స్లోలీ అండ్ స్టడీలీ షీఈస్ ట్రైంగ్ టు ఇంక్రీజ్ ఇక్కడ తన స్ట్రైక్ రేట్ని టు గెట్ దోస్ రన్స్ ఫర్ అ టీమ్. లాస్ట్ బాల్ ఆఫ్ ది ఓవర్తో పాటు సిద్ధమవుతూ మనకి ఇప్పుడు యానబుల్ సుదర్లాండ్ ఇప్పుడు దాకా తన 1.5 overs కోటాలో 12 runs కన్సీడ్ చేశారు. అండ్ ఈ ఓవర్లో వచ్చి 7 runs దోస్తో తన ఓవర్లో. లాస్ట్ బాల్ ఆఫ్ ది ఓవర్ పరిగెత్తు రావడానికి యానబుల్ సుదర్లాండ్ ఇక్కడ రైట్ ఆర్మ్ రౌండ్ ద వికెట్. ఈసారి లెగ్ స్టంప్ లైన్లో ఫుల్ పిచ్ డెలివరీ దాన్ని మంచిగా ఇక్కడ లెగ్ గ్లాన్స్ అందాస్లో ప్లేస్ చేసుకుంటూ డీప్ స్క్వేర్ లెగ్ క్షేత్రంలో జస్ట్ ఒక సింగిల్. అండ్ ఈ సింగిల్తో పాటు స్కోర్ వచ్చేసి 11 overs పూర్తయ్యాక 82 for the loss of 1 wicket టీమ్ ఇండియాది స్కోర్. అండ్ పార్ట్నర్షిప్ అయిపోయింది ఇప్పటికి జెమిమా రాడ్రిగ్స్ అండ్ స్మృతి మందానా మధ్యలో 11 balls 16 runsది. దాంట్లో 5 balls ఫేస్ చేసి 8 runs కొట్టింది మనకి జెమిమా రాడ్రిగ్స్. అండ్ అలానే ఓవరాల్ తన అన్ని హోల్ స్కోర్ వచ్చేసి ఈ గేమ్లో స్మృతి మందానాది 35 balls 37 runs వస్తారు. డెఫినెట్లీ లైక్ చేస్తూ ఉండండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ బియాండ్ ద బౌండరీస్ని. తెలుగు చేయండి మాకు ఎలా నడుస్తుంది మీ కామెంటరీ అండ్ ఆల్సో ఏ టీమ్ మీరు సపోర్ట్ చేస్తున్నారు. ఓవర్ నెంబర్ 12 వచ్చేసి మనకి వేయడానికి సిద్ధమైపోతూ జార్జియా వరీహామ్ ఎవరిని ఇందాక లాస్ట్ ఓవర్ ఆమె వేస్తుందని అనుకున్నాము. దో ఐ థింక్ ఈ లార్డ్ స్టేడియం పైన ఇట్ ఈస్ వెరీ క్రూషియల్ ఫర్ అ క్యాప్టెన్ టు చూస్ హర్ బౌలర్స్ బేస్డ్ ఆన్ ద ఎండ్ దోస్తో. ఎందుకంటే ఎలా మనం మాట్లాడుకున్నాము ఒక ఎండ్ నుంచి వేరే ఎండ్ దాకా దేర్ ఈస్ అ స్లైడ్ స్లోప్ ఇక్కడ ఐ థింక్ 3 degrees అనుకుంటా ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ గుర్తులేదు మాకు. బట్ దెర్ ఈస్ అ స్లోప్ వన్ సైడ్ నుంచి ది అదర్ సైడ్ దాకా. And that slope definitely is causing
లాట్ ఆఫ్ గ్రేట్ బ్యాట్స్మెన్ కూడా టు నాట్ హ్యావ్ ఎ సెంచరీ ఈ లార్డ్ స్టేడియం పైన. ఫస్ట్ డెలివరీ రైట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్ వచ్చి ఇక్కడ స్మృతి మందానా కోసం ప్లేస్ చేసుకున్నారు దాన్ని అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్. ఇక్కడ జార్జియా వరీహామ్ దాన్ని ఇక్కడ ఫుల్ పిచ్ డెలివరీని ఆడుతూ ఒక కవర్ డ్రైవ్ అందాస్తూ షార్ట్ కవర్ చేతులు కానీ ఏ రన్ తీసుకునే ఛాన్స్ దొరకలే. మొదటి బాల్ ఇక్కడ ఒక డాట్ బాల్ సంపాదించుకుంటూ జార్జియా వరీహామ్ రైట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్. ఈసారి మళ్ళీ సేమే అండ్ ఈసారి అవుట్ సైడ్ ఎడ్స్ తీసుకుని బాల్ వెళ్ళిపోతూ షార్ట్ థర్డ్ మ్యాన్ చేతుల్లో దోస్తూ జస్ట్ ఒక సింగిల్ కనెక్ట్ అయిన వెంటనే బాల్ ఇక్కడ బ్యాట్తో పాటు పరిగెత్తేసారు మనకి ఇద్దరు బ్యాట్స్మెన్లు. అండ్ ఈ సింగిల్తో పాటు స్కోర్ వచ్చేసి ఇప్పుడు టీమ్ ఇండియాది 11.2 ఓవర్స్ పూర్తయ్యాక 83 ఫర్ ద లాస్ ఆఫ్ 1 వికెట్ వస్తారు. పెద్ద ప్లేయర్స్ లైక్ మన సచిన్ టెండూల్కర్ సార్ ఈవెన్ హీ డజంట్ హ్యావ్ అ సెంచరీ ఇక్కడ లార్డ్ స్టేడియం పైన. విరాట్ కోహ్లీకి లేదు సెంచరీ అండ్ కేఎల్ రాహుల్ హీ హ్యాస్ ఐ థింక్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఐ థింక్ 2 సెంచరీస్ అనుకుంటా, 2 or 3 సెంచరీస్ ఉన్నాయి తనకి ఆన్ దిస్ వెరీ టఫ్ పిచ్ ఇన్ ద వరల్డ్ లార్డ్ స్టేడియం పైన. జెమీమా రాడ్రిక్స్ కోసం ఇప్పుడు రావడానికి సిద్ధం మనకి రైట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్ జార్జియా వరీహామ్ ఈసారి డెలివరీ వికెట్ లైన్ ఉండాలి. మంచి ఇక్కడ రివర్స్ స్వీప్ షాట్ అండ్ ఇక్కడ రన్అట్ ఛాన్స్ దోస్తో అండ్ రన్అట్ అయిపోతూ మనకి స్మృతి మందానా రన్అట్ అయిపోయింది మనకి నాన్ స్ట్రైకర్స్ ఎండ్ పైన అండ్ రెండో వికెట్ పడిపోతూ టీమ్ ఇండియాది ఇక్కడ మిస్కమ్యూనికేషన్ బిట్వీన్ జెమీమా రాడ్రిక్స్ అండ్ స్మృతి మందానా. వికెట్ లైన్ ఉండాలి డెలివరీ దాన్ని రివర్స్ స్వీప్ కొట్టే ప్రయత్నంలో బాల్ని ప్లేస్ చేసుకున్నారు ఇక్కడ షార్ట్ లెగ్ ఫీల్డర్ దగ్గరికి షార్ట్ థర్డ్ మ్యాన్ ఫీల్డర్ దగ్గరికి. బట్ దెర్ వాజ్ నో ఛాన్స్ ఫర్ అ రన్. అక్కడ ముందే పరిగెత్తేసింది స్మృతి మందానా అక్కడి నుంచి. ఎప్పుడు స్ట్రైకర్స్ ఎండ్ పైన అసలు కాల్ కూడా లేదు ఒక సింగిల్ కోసం మనకి జెమీమా రాడ్రిక్స్ అండ్ ఇట్ వాజ్ అన్ఫార్చునేట్లీ ద ఫాల్ట్ ఆఫ్ స్మృతి మందానా. 37 balls 38 runs ది ఇన్నింగ్స్ ఆడేసి వెళ్ళిపోతూ వాపస్ బ్యాక్ టు ద పవెలియన్. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఆల్రెడీ ఎప్పుడు మేము డగ్అవుట్ది చూసాము కొన్ని విజువల్స్ ఉండాలి మనకి ప్యాడెడ్ అప్ అండ్ రెడీ హర్మన్ప్రీత్ కౌర్ ద కెప్టెన్ ఆఫ్ టీమ్ ఇండియా అండ్ షీ ఈజ్ వెరీ మచ్ నీడెడ్ ఇక్కడ ఇప్పుడు రావడానికి టీమ్ ఇండియా కోసం. వీళ్ళిద్దరే హర్మన్ప్రీత్ కౌర్ అండ్ జెమీమా రాడ్రిక్స్ ఫర్ ద సోల్ రీజన్స్ ఎక్కడ మిడిల్ ఓవర్స్ ఫేజ్లో ఆ ఓడిఐ గేమ్లో మన 2025 వరల్డ్ కప్లో దేర్ వాస్ దట్ పార్ట్నర్షిప్ అండ్ దే వెరీ వెల్ ట్రై టు గెట్ బ్యాక్ దట్ గేమ్ అక్కడ ఆఫ్టర్ కొన్ని ఎర్లీ వికెట్స్ పడిపోయారు. సో దెర్ ఈస్ గుడ్ టాల్మేల్ ఇక్కడ జెమీమా రాడ్రిక్స్ అండ్ హర్మన్ప్రీత్ కౌర్ మధ్యలో లాస్ట్ గేమ్లో కూడా అగేన్స్ట్ బంగ్లాదేశ్. దెన్ ది కామెంటరీ మేము చేసాము మా ఛానల్ పైన డెఫినెట్లీ అది కూడా చెక్అవుట్ చేయండి. ఆ గేమ్లో కూడా దేర్ వాస్ గుడ్ రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్ ఈ ఇద్దరు బ్యాట్స్మెన్ మధ్యలో. బట్ టీమ్ ఇండియా ఇస్ డెఫినెట్లీ ఆ లిటిల్ బిట్ ఆఫ్ ట్రబుల్ ఇక్కడ. తొందరగానే ఇద్దరు ఓపెనర్స్ది వికెట్స్ కోల్పోయారు ఇక్కడ అండ్ జార్జియా వరీహామ్ హ్యాస్ బీన్ ఏబుల్ టు సక్సెస్ఫుల్లీ నాన్ స్ట్రైకర్స్ ఎండ్ పైన కలెక్ట్ చేసుకుని బాల్ రన్అట్ కంప్లీట్ చేశారు అక్కడ. ఫస్ట్ డెలివరీ ఇక్కడ జెమీమా రాడ్రిక్స్ కోసం ఈసారి నెక్స్ట్ యాక్చువల్లీ అవుట్ సైడ్ ది ఆఫ్ ఫుల్ పిచ్ దాన్ని ఇక్కడ మంచిగా ప్లేస్ చేసుకుంటూ ఫ్రంట్ ఫుట్ పై నుంచి డీప్ ఎక్స్ట్రా కవర్ చేతుల్లో జస్ట్ ఒక సింగిల్ కోసం అండ్ ఈ సింగిల్తో పాటు స్కోర్ వచ్చేసి ఇప్పుడు 11.4 ఓవర్స్ పూర్తయ్యాక 84 ఫర్ ద లాస్ ఆఫ్ 2 వికెట్స్ దోస్తో టీమ్ ఇండియాది స్కోర్. జార్జియా వరీహామ్ ఇప్పుడు దాకా తన 1.4 ఓవర్స్ పూర్తి చేసుకుని 8 runs మాత్రమే కన్సీడ్ చేశారు అండ్ ఇప్పుడు సిద్ధమవుతూ మనకి మొదటి బాల్ వేయడానికి హర్మన్ప్రీత్ కౌర్కి దోస్తాం. 5వ బాల్ ఆఫ్ ది ఓవర్ స్ట్రైక్ పైన హర్మన్ప్రీత్ కౌర్ రైట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్ తన కోసం రావడానికి సిద్ధం ఇక్కడ వరీహామ్ రైట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్. ఫస్ట్ డెలివరీ హర్మన్ప్రీత్ కౌర్ కోసం పరిగెత్తొస్తూ వరీహామ్ ఈసారి డెలివరీ ఫ్లైటెడ్ ఆఫ్ స్టంప్ లైన్లో దాన్ని స్ట్రేట్ బ్యాక్ టు ద బౌలర్ ఆడుతూ ఇక్కడ మనకి హర్మన్ప్రీత్ కౌర్ ఏ రన్ తీసుకునే ఛాన్స్ దొరికిలే అండ్ ఈ డాట్ బాల్తో పాటు స్కోర్ వచ్చేసి ఇప్పుడు 11.5 ఓవర్స్ పూర్తయ్యాక 84 ఫర్ ద లాస్ ఆఫ్ 2 వికెట్స్ దోస్తో టీమ్ ఇండియాది స్కోర్. రెండో బాల్ ఫేస్ చేయడానికి సిద్ధం హర్మన్ప్రీత్ కౌర్ ఇక్కడ తన ఇన్నింగ్స్లో అండ్ ద లాస్ట్ బాల్ ఆఫ్ ది ఓవర్ ఇప్పుడు దాకా ఈ ఓవర్ నుంచి వచ్చే జస్ట్ 2 runs మాత్రమే. ఎక్సలెంట్ ఫీల్డింగ్ ఎఫర్ట్స్ ఫ్రమ్ ఆస్ట్రేలియా దోస్తో వీఆర్ సీయింగ్ చాలా బాగా ఆ ఛాన్సెస్ని క్రియేట్ చేసుకుంటున్నారు. లాస్ట్ బాల్ ఆఫ్ ది ఓవర్ ఈసారి లెగ్ స్టంప్ లైన్లో ఫుల్ పిచ్ డెలివరీ దాన్ని ఇక్కడ ఫ్రంట్ ఫుట్ పైన వచ్చి ప్లేస్ చేసుకుంటూ షార్ట్ మిడ్ వికెట్ చేతుల్లో జస్ట్ ఒక సింగిల్ కోసం అండ్ ఈ సింగిల్తో పాటు 12 ఓవర్స్ పూర్తయ్యాక స్కోర్ వచ్చేసి టీమ్ ఇండియాది 85 ఫర్ ది లాస్ ఆఫ్ 2 వికెట్స్ దోస్తో. 7 balls 9 runs ది ఇన్నింగ్స్ ఆడారు ఇప్పుడు దాకా జెమీమా రాడ్రిక్స్ అండ్ అలానే 2 balls ఫేస్ చేసి 1 run కొట్టుకోగలిగారు మనకి హర్మన్ప్రీత్ కౌర్ వస్తుంది. సో బాగానే మంచి స్పిన్ బౌలర్స్ ఉన్నారు అండ్ నౌ బికాస్ దెర్ ఆర్ 2 right-handed బ్యాట్స్మెన్ ఇక్కడ దిస్ ఈస్ అ గుడ్ టైమ్ టు గెట్ అ రైట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ బౌలర్ జస్ట్ లైక్ జార్జియా వరీహామ్ నెక్స్ట్ ఓవర్లో కూడా ఆర్ లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ బౌలర్ ఇక్కడ టు క్రియేట్ దట్ మ్యాచ్అప్ ఛాన్స్. ఎందుకంటే అప్పుడు బాల్ అవుద్ది టర్నింగ్ అగేన్స్ట్ ద టర్నింగ్ అగైన్ అవే ఫ్రమ్ ద బ్యాట్స్మెన్ ఇక్కడ ఫర్ రైట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్
అండ్ అక్కడ అవుట్ సైడ్ ఎడ్జ్ క్రియేట్ చేసే ఛాన్సెస్ పెరుగుతాయి ఫర్ అ టీమ్, విచ్ ఇస్ ద టిపికల్ మ్యాచ్అప్ ఇది యూజువలీ ఫాలో అవుతాయి యువర్ టీమ్స్. లెట్స్ సీ ఇఫ్ సోఫీ మాలినో విల్ ట్రై టు డూ దాట్. సోఫీ మాలినో హర్ సెల్ఫ్ ఒక మంచి ఆప్షన్ ఇక్కడ క్రియేట్ అయ్యి వస్తారు, ఎందుకంటే షీ ఈజ్ ఎ లెఫ్ట్ ఆర్మ్ ఆర్తడాక్స్ బౌలర్. ఇప్పుడు దాకా జస్ట్ ఒక ఓవర్ వేశారు, ఆయన మొదటి ఓవర్లోనే షీ వాజ్ ఏబుల్ టు గెట్ ద వికెట్ ఆఫ్ సెట్ బ్యాట్స్మెన్ షెఫాలి వర్మ దోస్తో మొదటి బాల్ పైన కూడా. బట్ ఇక్కడ తన 3వ ఓవర్ వేసేయడానికి వీఆర్ సీయింగ్ లూసీ హ్యామిల్టన్ వచ్చేస్తూ, అండ్ స్ట్రైక్ పైన ఉంటారు మనకి కెప్టెన్ ఆఫ్ టీమ్ ఇండియా హర్మన్ప్రీత్ కౌర్ దోస్తో. డెఫినెట్లీ లైక్ చేస్తుండండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ బియాండ్ ద బౌండరీస్కి. లెఫ్ట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్ ఫస్ట్ డెలివరీ, మంచి కవర్ డ్రైవ్, బట్ అక్కడ డీప్ కవర్ క్షేత్రంలో మంచి ఫీల్డింగ్, ఏ రన్ తీసుకే ఛాన్స్ దొరికిలే. అండ్ ఈ డాట్ బాల్తో పాటు స్కోర్ వచ్చేసి ఈ సింగిల్ తీసుకునే ఛాన్స్ దొరికింది ఇక్కడ టీమ్ ఇండియా వాళ్ళ బ్యాట్స్మెన్కి. స్కోర్ వచ్చేసి 12.1 ఓవర్స్ పూర్తయ్యాక ఈజ్ 86 ఫర్ ద లాస్ ఆఫ్ 2 వికెట్స్ దోస్తో. రెండో బాల్ ఆఫ్ ది ఓవర్ అండ్ బాల్ ఫర్ జెమీమా రాడ్రిగ్స్ ఇప్పుడు వేయడానికి సిద్ధమవుతుంది మనకి లూసీ హ్యామిల్టన్. పరిగెత్తొస్తూ లూసీ ఇక్కడ లెఫ్ట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్, ఈసారి వికెట్ టు వికెట్ అండ్ డెలివరీ, గాల్లో ఉంది బాల్ ఇక్కడ, బట్ సేఫ్గా ల్యాండ్ అవుతూ జస్ట్ కొంచెం ఇక్కడ సైడ్గా ఆఫ్ ది మిడ్ ఆన్ ఫీల్డర్. కొంచెం ఇక్కడ పేస్ని ఐ థింక్ మిస్జడ్జ్ చేసి ఉంటుంది, దాంతోపాటు లైన్ అండ్ లెంత్ని కూడా మిస్జడ్జ్ చేసి ఉంటుంది. హై ఆన్ ద బ్యాట్ తగిలింది బాల్ ఈసారి జెమీమా రాడ్రిగ్స్ కోసం, బట్ లక్కీలీ బాల్ ఫెల్ ఇన్ టు ద నో మ్యాన్స్ ల్యాండ్. అండ్ దెన్ వల్ల ఇక్కడ ఒక సింగిల్ తీసుకునే ఛాన్స్ కూడా ఫర్ జెమీమా రాడ్రిగ్స్. అండ్ స్కోర్ వచ్చేసి ఇప్పుడు 12.2 ఓవర్స్ పూర్తయ్యాక 87 ఫర్ ద లాస్ ఆఫ్ 2 వికెట్స్. షార్ట్ పిచ్ డెలివరీ అవుట్ సైడ్ ది ఆఫ్ స్టాంప్, పుల్ షాట్ కొట్టే ప్రయత్నం లేకపోతే ఒక స్క్వేర్ డ్రైవ్ కొట్టే ప్రయత్నం డీప్ పాయింట్ క్షేత్రంలో, కానీ ఆ బాల్ వెళ్ళిపోయింది టాప్ ఆఫ్ ది బ్యాట్. ఇక్కడ స్ట్రగలింగ్ విత్ ద బౌన్స్ ఇక్కడ కొంచెం మనకి, ఎందుకంటే ఐ థింక్ దిస్ ఇస్ ది ఎండ్, ఎక్కడ ఎక్స్ట్రా బౌన్స్ దొరుకుద్దు ఫర్ ఫాస్ట్ బౌలర్స్. ఎక్సలెంట్ స్ట్రాటజీ ఫ్రమ్ సోఫీ మాలినో. షీఈస్ ప్లానింగ్ హర్ బౌలర్స్ అకార్డింగ్ టు ది ఎండ్స్ ఇక్కడ, విచ్ ఇస్ వెరీ మచ్ క్రూషియల్. ఒక ఇంట్రెస్టింగ్ అండ్ క్రూషియల్ స్ట్రాటజీ లార్డ్ స్టేడియం పైన ఎప్పుడు టీమ్స్ ఆడుతున్నాయి. లెఫ్ట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్, ఈ సైడ్ డెలివరీ, ఈసారి మంచి కనెక్షన్ దోస్తో ఈ షార్ట్ పిచ్ డెలివరీ పైన ఒక మంచి లేట్ కట్ అండ్ బీట్ చేస్తూ ఇక్కడ సిలీ పాయింట్ ఫీల్డర్ని 4 రన్స్ కోసం డీప్ పాయింట్ క్షేత్రంలో ఫర్ హర్మన్ప్రీత్ కౌర్ అండ్ టీమ్ ఇండియా. అండ్ ఈ 4 రన్స్తో పాటు స్కోర్ వచ్చేసి ఇప్పుడు టీమ్ ఇండియాది 12.4 ఓవర్స్ పూర్తయ్యాక 91 ఫర్ ద లాస్ ఆఫ్ 2 వికెట్స్. షార్ట్ పిచ్ డెలివరీస్ వేస్తున్నారు, బట్ కొంచెం విత్ ఇచ్చేస్తున్నారు ఇక్కడ లూసీ హ్యామిల్టన్ లెఫ్ట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్ వచ్చి. దెన్ వల్లే ఆ ఆర్మ్స్ని ఫ్రీ చేసే ఛాన్స్ దొరుకుతుంది ఇక్కడ మన ఇండియన్ బ్యాట్స్మెన్లకి, అండ్ దే ఆర్ ఏబుల్ టు గెట్ దోస్ క్రూషియల్ రన్స్ ఫర్ ద టీమ్స్. జస్ట్ టచింగ్ డిస్టెన్స్లో ఉంది ఇప్పుడు టీమ్ సెంచరీ దగ్గర నుంచి టీమ్ ఇండియా దోస్తో. ఫీల్డర్స్ గురించి మాట్లాడుకుంటే డీప్ పాయింట్, లాంగ్ ఆన్, లాంగ్ ఆఫ్, డీప్ ఫైన్ లెగ్ క్షేత్రంలో ఒక ఫీల్డర్ ఉన్నారు ఫర్ హర్మన్ప్రీత్ కౌర్, బికాజ్ ఐ థింక్ షీ ప్లేస్ స్కూప్ షాట్స్ అనుకుంటున్నాను నేను. అండ్ వల్లే డీప్ ఫైన్ లెగ్ క్షేత్రంలో ఉంటారు. యూజువలీ డీప్ ఫైన్ లెగ్ ఇస్ గుడ్ ఫర్ పొజిషన్ ఫర్ జెమీమా రాడ్రిగ్స్. ఎవరు ప్యాడల్ స్కూప్ లేకపోతే రివర్స్ ర్యాంప్ షాట్స్ కొట్టే ప్రయత్నం యూజువలీ చేస్తారు. సరే డెలివరీ అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ ఉండాలి, దాన్ని యాక్చువల్లీ లెగ్ స్టంప్ లైన్లో ఉండాలి, దాన్ని ప్లేస్ చేసుకుంటూ ఇక్కడ షార్ట్ స్క్వేర్ లెగ్ క్షేత్రంలో జస్ట్ ఒక సింగిల్ కోసం. అండ్ ఈ సింగిల్తో పాటు స్కోర్ వచ్చేసి ఇప్పుడు 12.5 ఓవర్స్ పూర్తయ్యాక 92 ఫర్ ద లాస్ ఆఫ్ 2 వికెట్స్ దోస్తో టీమ్ ఇండియాది స్కోర్. లాస్ట్ బాల్ ఆఫ్ ది ఓవర్తో పాటు మనకు సిద్ధమవుతుంది లూసీ హ్యామిల్టన్. ఇప్పుడు దాకా తన ఈ ఓవర్లో వచ్చే 7 రన్స్ అండ్ ఓవరాల్ తన 2.5 ఓవర్స్ కోటాలో కన్సీడ్ చేసింది ఆల్మోస్ట్ 15 రన్స్ దోస్తో. బట్ ఏం వికెట్ సంపాదించుకోలేపారు. అండ్ ఓకే లాస్ట్ బాల్ పైన ఇక్కడ కొంచెం స్ట్రీమ్ వెనకాలకి వెళ్ళింది. సెట్టింగ్ ఇట్ బ్యాక్ ఫర్ యూ ఆల్. బట్ యా, టీమ్ ఇండియా ఈస్ డెఫినెట్లీ ప్లేయింగ్ ప్రిటీ వెల్ దోస్తో. ఒక మంచి స్టేజ్ ఆఫ్ ద టోర్నమెంట్, ఒక మంచి స్టేజ్ ఆఫ్ ద గేమ్ పైన మనం అందరం వచ్చున్నాము. అండ్ ఈ లాస్ట్ బాల్ పైన మంచి ఫీల్డింగ్, అక్కడ 2 రన్స్ తీసుకునే ఛాన్స్ ఇక్కడ బ్యాట్స్మెన్లకి. అండ్ స్కోర్ వచ్చేసి 13 ఓవర్స్ పూర్తయ్యాక ఈస్ 94 ఫర్ ద లాస్ ఆఫ్ 2 వికెట్స్. రీప్లేలో చూస్తాం ఇప్పుడు మేము ఎలాంటి షాట్ కొట్టారు. ఎక్సలెంట్ ఫీల్డింగ్ ఫ్రమ్ అక్కడ ఫీబీ లిచ్ఫీల్డ్. ఐ థింక్ లెగ్ సైడ్లో డీప్ మిడ్ వికెట్ క్షేత్రంలో ఫీల్డింగ్ ప్లేస్మెంట్ని మనం చూస్తూ ఎక్సలెంట్ ఫీల్డింగ్ని చూస్తూ ఫ్రమ్ ఫీబీ లిచ్ఫీల్డ్, హూ వాజ్ యాక్చువల్లీ ఇంజర్డ్. ఫీబీ లిచ్ఫీల్డ్ మొదటి గేమ్ అగైన్స్ట్ సౌత్ ఆఫ్రికా, ఇక్కడ ఆస్ట్రేలియా ఆడిందో ఆ గేమ్లో షీ వాజ్ ద లీడింగ్ రన్ స్కోరర్. ఒక హాఫ్ సెంచరీ కొట్టుకున్నారు ఆమె, ఫాస్టెస్ట్, ఐ థింక్ సెకండ్ ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ బై బ్యాట్స్మెన్ ఉమెన్స్ T20 వరల్డ్ కప్ హిస్టరీలో. అండ్ అది కొట్టుకున్నాక ఐ థింక్ షీ ఫేస్డ్ అ బిట్ ఆఫ్ అన్ ఇంజరీ తన హ్యాండ్లో. దెన్ వల్లే నెక్స్ట్ 2 మ్యాచెస్ కోసం షీ వాజ్ రూల్డ్ అవుట్. దాని తర్వాత ఇవాళ గేమ్లోనే షీ ఈజ్ మేకింగ్ హర్ కమ్ బ్యాక్ వాపస్ ఫర్ టీమ్ ఆస్ట్రేలియా.
స్కోర్ వచ్చేసి ఇక్కడ మనం చూస్తున్నాం 13 overs పూర్తయ్యాక ఈజ్ 94 ఫర్ ద లాస్ ఆఫ్ 2 wickets దోస్తు. అండ్ నా యాజ్ ఎక్స్పెక్టెడ్ సోఫీ మోలిని వచ్చేస్తూ ఇక్కడ బౌలింగ్ చేయడానికి ఫస్ట్ డెలివరీ గుడ్ లెంత్ పైన ఉండాలి ఆఫ్ స్టంప్ ప్లాన్, దాన్ని బ్యాక్ ఫుట్ పై నుంచి ప్లేస్ చేసుకున్నారు. ఇక్కడ గలీ ఫీల్డర్ వైపే వాడు ఇన్ఫీల్డ్లోని బాల్ నాపేశారు కాబట్టి ఏ రన్ తీసుకునే ఛాన్స్ దొరకలే. అండ్ ఈ డాట్ బాల్తో పాటు స్కోర్ వచ్చేసి ఇప్పుడు 13.1 overs పూర్తయ్యాక ఈజ్ 94 ఫర్ ద లాస్ ఆఫ్ 2 wickets దోస్తు. టీమ్ ఇండియా స్కోర్. లెఫ్ట్ ఆర్మ్ రౌండ్ ద వికెట్, ఈ సైడ్ డెలివరీ ఆఫ్ స్టంప్ ప్లాన్ ఫుల్ పేస్ పైన ఇక్కడ లాఫ్ చేస్తారు బాల్ని అని ఒక టప్ప అండ్ 2 టప్పాలు తీసుకున్నాక బాల్ వెళ్తూ ఇక్కడ లాంగ్ ఆన్ ఫీల్డర్ చేతిలో ఎవరు వచ్చారు పరిగెత్తు లాంగ్ ఆఫ్ క్షేత్రంలో అండ్ ఈజీగా ఇక్కడ ఎప్పుడు దాకా త్రోస్ 2 runs పూర్తి చేసేసుకుంటూ ఇద్దరు బ్యాట్స్మెన్లు అండ్ ఈ డబుల్తో పాటు స్కోర్ని వాళ్ళు ఇంక్రీజ్ చేపించేస్తారు. 13.2 overs పూర్తయ్యాక 100 runs ఫర్ ద లాస్ ఆఫ్ 96 runs ఫర్ ద లాస్ ఆఫ్ 2 wickets పైన టీమ్ ఇండియా స్కోర్ దోస్తారు. మూడో బాల్ ఆఫ్ ది ఓవర్తో పాటు సిద్ధమవుతూ మనకి సోఫీ మోలిని లెఫ్ట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్ రౌండ్ ద వికెట్ ఈ సైడ్ డెలివరీ బీట్ చేస్తూ ఇక్కడ షార్ట్ కవర్ ఫీల్డర్ని అండ్ డీప్ కవర్ క్షేత్రంలో తన 4 runs సంపాదించుకుంటూ తన టీం కోసం దోస్తూ హర్మన్ప్రీత్ కౌర్ అండ్ ఈ 4 runsతో పాటు టీమ్ సెంచరీ పూర్తి చేసేసుకుంటూ ఫర్ ద లాస్ ఆఫ్ 2 wickets 13.3 overs పూర్తయ్యాక టీమ్ ఇండియా రెండో 4 ఓవర్ ఇన్నింగ్స్ అండ్ తన ఇండివిజువల్ స్కోర్ వచ్చేసి ఇప్పుడు 9 balls 13 runs అయిపోయింది. హర్మన్ప్రీత్ కౌర్ గురించి మనం మాట్లాడుకుంటే and slowly and steadily a good partnership is building up here, just ikkada beating the fingers of that excellent dive ఏది షార్ట్ కవర్స్ ఫీల్డర్ కొట్టారు. లెగ్ స్టంప్ ప్లాన్లో ఫుల్ పిచ్ డెలివరీ దాన్ని బ్యాక్ ఫుట్ పైన ప్లేస్ చేసుకుంటూ ఒక లెగ్ గ్లాన్స్ అందాస్లో సిలీ మిడ్ ఆన్ క్షేత్రంలో జస్ట్ ఒక సింగిల్ కోసం అండ్ ఈ సింగిల్తో పాటు స్కోర్ వచ్చేసి ఇప్పుడు 13.4 overs పూర్తయ్యాక 101 ఫర్ ద లాస్ ఆఫ్ 2 wickets దోస్తు. ఐ థింక్ ఇట్ వాజ్ యాష్లీ గార్డనర్ ఆర్ ఫీబీ రిచ్ఫీల్డే ఎక్సలెంట్ ఇక్కడ మనకి తన ఎంతూజియాజం చూపిస్తూ దిస్ యంగ్ బ్యాట్స్మెన్ లెఫ్ట్ ఆర్మ్ రౌండ్ వికెట్ 5వ బాల్తో పాటు సోఫీ మోలిని ఈసారి డెలివరీ లెగ్ స్టంప్ ప్లాన్లో ఫుల్ పేజ్ దాన్ని ప్లేస్ చేసుకుంటూ ఫ్రంట్ ఫుట్ పైన వచ్చి షార్ట్ మిడ్ వికెట్ క్షేత్రంలో జస్ట్ ఒక సింగిల్ వస్తూ ఇక్కడ జెమిమా రాడ్రిక్స్ అండ్ టీమ్ ఇండియా కోసం అండ్ స్కోర్ వచ్చేసి 13.5 overs పూర్తయ్యాక 102 ఫర్ ద లాస్ ఆఫ్ 2 wickets దోస్తూ. టీమ్ ఇండియా స్కోర్ ఇంక్రీజ్ అయిపోయి వెళ్ళిపోతుంది. ఇక్కడ లాస్ట్ బాల్ ఆఫ్ ది ఓవర్ స్ట్రైక్ పైన ఉంటారు ఇప్పుడు మనకి 10 balls 14 runs కొట్టిన హర్మన్ప్రీత్ కౌర్. ఇప్పుడు దాకా తన 2వ ఓవర్లో కన్సీడ్ చేశారు మనకి సోఫీ మోలిని 8 runs అండ్ పరిగెత్తు రావడానికి సిద్ధం. ఇక్కడ లెఫ్ట్ ఆర్మ్ రౌండ్ ద వికెట్ ఈసారి డెలివరీ అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ ఫుల్ పిచ్ దాన్ని ఇక్కడ స్క్వేర్ డ్రైవ్ అందాస్లో కొట్టారు షార్ట్ కవర్ క్షేత్రంలో కానీ ఇన్ఫీల్డ్లోని బాల్ ఆపేశారు ఫీబీ రిచ్ఫీల్డ్. ఏ రన్ తీసుకునే ఛాన్స్ దొరికలే అండ్ ఈ లాస్ట్ బాల్ డాట్ బాల్ అయిపోవటం వల్ల స్కోర్ వచ్చేసి ఇప్పుడు 14 overs పూర్తయ్యాక 102 runs ఫర్ ద లాస్ ఆఫ్ 2 wickets. టీమ్ ఇండియా స్కోర్ వస్తారు. సో ఇప్పుడు ఓవర్ నెంబర్ 15 స్టార్ట్ అవబోతుంది అండ్ దాని తర్వాత స్లోలీ వీ విల్ బి ట్రాన్సిషనింగ్ ఇంకా ఇంటూ ది డెత్ ఓవర్స్ ఫేస్ దోస్తో. అండ్ ఓకే సైడ్ బై సైడ్ ఆల్సో మాట్లాడేసుకున్నాం ఐర్లాండ్ వర్సెస్ ఇండియా ది మెన్స్ గేమ్ ఏది జరగబోతుందో ఎలా మీకు నిన్న ప్రామిస్ చేశాము. వీ విల్ కంటిన్యూస్లీ గివ్ యూ అప్డేట్స్. 154 ఫర్ ద లాస్ ఆఫ్ 8 wickets స్కోర్ కొట్టింది వస్తూ టీమ్ ఐర్లాండ్ ముందు బ్యాటింగ్ చేస్తూ అండ్ ఆల్రెడీ 1.2 overs పూర్తయ్యాక 6 runs ఫర్ ద లాస్ ఆఫ్ 2 wickets పైన స్కోర్ ఉంది టీమ్ ఇండియాది కూడా. మై గుడ్నెస్ ఆర్ వీ సీయింగ్ అనదర్ విక్టరీ ఇక్కడ ఫర్ టీమ్ ఐర్లాండ్. సంజు శాంసన్ ఇవాళ ఒక డక్అవుట్, అభిషేక్ శర్మ డక్అవుట్ అయిపోయారు 1 ball డక్ అండ్ ఇప్పుడు ఇషాన్ కిషన్ అండ్ శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ చేస్తూ కనిపిస్తున్నారు. ఇక్కడ 3 balls ఫేస్ చేసి 2 runs కొట్టారు ఇషాన్ కిషన్ అండ్ 4 balls 5 runs కొట్టారు మనకి శ్రేయస్ అయ్యర్. 2 wickets జై ముంద్రానే సాధించుకున్నారు దోస్తు. ఎక్సలెంట్ డెబ్యూ ఫర్ హిమ్. హీఈస్ అన్ ఇండియన్ అండ్ ఐ థింక్ చదువుకోవడానికి వెళ్ళారు ఐర్లాండ్ అండ్ దాని తర్వాత అక్కడ సెటిల్ అయిపోయి హీఈస్ ప్లేయింగ్ ఫర్ ది ఐర్లాండ్ మెన్స్ టీమ్ అక్కడ అండ్ హీఈస్ ప్లేయింగ్ అగేన్స్ట్ ఇండియా. సో ఇట్ ఈస్ అ కంప్లీట్ మంచి సర్కిల్ ఆఫ్ హిస్ లైఫ్ ఇక్కడ. యూజువలీ ఇలాంటి చాలా డ్రీమ్స్ ఉంటాయి ఫర్ పీపుల్ ఇండియన్ ఒరిజిన్ ప్లేయర్స్ ఎవరు వేరే టీమ్స్ కోసం ఆడతారు అగేన్స్ట్ ఇండియా. మన ఉన్ముక్ చంద్ ఇస్ వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్ ఇక్కడ. హీ వాంట్స్ టు ప్లే అగేన్స్ట్ టీమ్ ఇండియా T20 వరల్డ్ కప్లో యూఎస్ఏ కోసం ఆడుతూ ఈజ్ కరెంట్లీ ప్లేయింగ్ మన మేజర్ లీగ్ క్రికెట్ అండ్ అక్కడ చాలా పెద్ద పెద్ద ప్లేయర్స్ ఆడతారు దోస్తో. ఐపీఎల్ ఓనర్స్ దే హ్యావ్ టీమ్స్ అక్కడ. ఎంఐ న్యూయార్క్ లాంటి టీమ్స్ ఉన్నాయి, టెక్సస్ సూపర్ కింగ్స్ లాంటి టీమ్స్ ఉన్నాయి, LA నైట్ రైడర్స్ ఇస్ ద 3 teams ఏది నాకు గుర్తొస్తున్నాయి ఎప్పటికీ. అండ్ ఐ థింక్ ఇట్ ఈస్ అ 6-team ది టోర్నమెంట్ అండ్ టెక్సస్ సూపర్ కింగ్స్ ది లాస్ట్ ఎప్పుడు మేము చెక్ చేసాము ఫాఫ్ డ్యూప్లెసీ వాజ్ ద క్యాప్టెన్ అండ్ ఇంకా హీ స్టిల్ పార్టిసిపేటింగ్ ఇన్ దట్ టోర్నమెంట్.
సో అది కంటిన్యూస్గా జరుగుతుంది. బట్ అన్ఫార్చునేట్గా కవర్ చేయలేకపోతున్నాం మీ అందరి కోసం, ఎందుకంటే మన ఇండియన్ టైం 3 o'clock in the morningకి ఆ మ్యాచెస్ అన్ని జరుగుతాయి. అండ్ ఐ థింక్ ఇట్ ఈస్ నాట్ అ వెరీ గుడ్ అండ్ కన్వీనియంట్ టైం మన అందరి కోసం టు మేబీ టు కవర్ దోస్ గేమ్స్. బట్ లైవ్ చాట్లో డెఫినెట్లీ తెలియచేయండి మాకు ఏ టోర్నమెంట్స్ మేము కవర్ చేయాలో. ఇప్పుడు నెక్స్ట్ ఆఫ్టర్ దిస్ T20 వరల్డ్ కప్ ఏది 5th July మనకి ఈ నెక్స్ట్ సండే. సో 7 days from now we will be seeing that we will get a winner for the Women's T20 World Cup 2026 దోస్తా. యానబెల్ సుదర్లాండ్ వచ్చేస్తూ ఇప్పుడు మళ్ళీ తన 3వ ఓవర్తో పాటు అండ్ టీమ్ది 15th ఓవర్ అండ్ స్ట్రైక్ పైన ఉంటారు మనకి జెమిమా రాడ్రిగ్స్ బాల్ని ఫేస్ చేయడానికి. ఇప్పుడు దాకా 10 balls-లో 13 runs కొట్టారు. పరిగెత్తు వస్తూ ఇక్కడ రైట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్, ఫస్ట్ డెలివరీ ఇక్కడ లో ఫుల్ టాస్, దాన్ని స్ట్రేట్ డ్రైవ్గా ఆడేశారు. ఇక్కడ బాల్ వెళ్ళిపోతూ ఇక్కడ లాంగ్ ఆఫ్ చేతిలో దోస్తూ ఎప్పుడు దాకా త్రో వస్తుందో ఫీబీ లిచ్ఫీల్డ్ ఆర్ యాష్లీ గార్డ్నర్ ఈజీగా 2 runs పూర్తి చేసేసుకుంటూ ఐ థింక్ ఓకే జార్జియా వాల్ అనుకుంటా, ఈజీగా 2 runs పూర్తి చేసేసుకుంటూ బ్యాక్ ఆఫ్ ది హ్యాండ్ స్లోవర్ వన్ డిప్ అవుతూ బాల్ వచ్చింది. బట్ లో ఫుల్ టాస్గా కన్వర్ట్ చేసుకుని ఇక్కడ చాలా బాగా స్ట్రేట్ డ్రైవ్ అందాస్తూ జెమిమా రాడ్రిగ్స్ డబుల్ రన్ సంపాదించుకుంటూ. స్కోర్ వచ్చేసి ఇక్కడ టీమ్ ఇండియాది ఇప్పుడు 104 ఫర్ ద లాస్ ఆఫ్ 2 wickets దోస్తూ 14.1 overs పూర్తయ్యాక. పరిగెత్తు వస్తూ ఇక్కడ రైట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్, షార్ట్ పిచ్ డెలివరీ, మంచి పుల్ షాట్ ఇక్కడ బ్యాక్ ఫుట్ పై నుంచి బాల్ని ప్లేస్ చేసుకోవడానికి డీప్ మిడ్ వికెట్ క్షేత్రంలో జెమిమా రాడ్రిగ్స్ జస్ట్ ఒక సింగిల్ కోసం. అండ్ ఈ సింగిల్తో పాటు స్కోర్ వచ్చేసి ఇప్పుడు 14.2 overs పూర్తయ్యాక 105 ఫర్ ద లాస్ ఆఫ్ 2 wickets దోస్తూ టీమ్ ఇండియాది స్కోర్. స్కోర్ ప్రిడిక్టర్ 7.33 ది కరెంట్ రన్ రేట్ ఏది ఉందో ఇప్పుడు దాన్ని ప్రిడిక్ట్ చేస్తూ 158 runs దాకా ప్రొజెక్టెడ్ స్కోర్ చూపిస్తూ టీమ్ ఇండియాది ఇన్నింగ్స్లో. అండ్ ఇప్పుడు నెక్స్ట్ బాల్ వేయడానికి మనకి సిద్ధమవుతూ యానబెల్ సుదర్లాండ్ స్ట్రైక్ పైన ఉంటారు హర్మన్ప్రీత్ కౌర్. సైడ్ డెలివరీ క్రాస్ సీమ్ అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ గుడ్ లైన్ పైన ఉండాలి, షార్ట్ పిచ్ యాక్చువల్లీ అండ్ మంచి స్క్వేర్ కట్ అండ్ బాల్ వెళ్ళిపోతుంది దోస్తూ ఇక్కడ డీప్ పాయింట్ క్షేత్రంలో ఇంకొక 4 runs కోసం ఫ్రమ్ ద బ్యాట్ ఆఫ్ హర్మన్ప్రీత్ కౌర్. అండ్ ఈ 4 runsతో పాటు స్కోర్ వచ్చేసి ఇప్పుడు 14.3 overs పూర్తయ్యాక 109 ఫర్ ద లాస్ ఆఫ్ 2 wickets టీమ్ ఇండియాది స్కోర్. చాలా బాగా స్క్వేర్ డ్రైవ్ స్క్వేర్ కట్స్ ఆడుతుంది, ప్లేయింగ్ ఆన్ ద బౌన్స్ ఇక్కడ మనకి హర్మన్ప్రీత్ కౌర్. షీఈస్ అన్ ఎక్సలెంట్ ప్లేయర్ అండ్ ఛాంపియన్స్ ట్రోఫీ 2017 ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ అక్కడ ఎక్సలెంట్ ఇన్నింగ్స్ ఆడారు. అండ్ దట్ వాజ్ అగేన్స్ట్ వాజ్ ఇట్ ఆస్ట్రేలియా, గుర్తురాట్లేదు నాకు, బట్ ఐ థింక్ ఆస్ట్రేలియా అగేన్స్ట్ ఒక బ్యూటిఫుల్ ఇన్నింగ్స్ ఆడారు దోస్తు. 175 runs నాట్ అవుట్. చెక్ చేసేస్తాం ఇక్కడ హర్మన్ప్రీత్ కౌర్ 175 వర్సెస్ ఆస్ట్రేలియా. ఇట్ వాజ్ అగేన్స్ట్ ఆస్ట్రేలియా దోస్తు, సెకండ్ సెమీఫైనల్. అండ్ ఆ గేమ్ టీమ్ ఇండియా హ్యాడ్ వన్ 2017 ఇట్ వాస్ ది ఉమెన్స్ వరల్డ్ కప్. బట్ అన్ఫార్చునేట్లీ ఫైనల్స్లో వాళ్ళు ఓడిపోయారు. ఐ ప్రిటీ మచ్ రిమెంబర్ దాట్ టోర్నమెంట్ దోస్తు. దాని తర్వాత స్మృతి మందానా అండ్ అందర్ ప్లేయర్స్ది దే వర్ వెరీ మచ్ ఇన్ అన్హెల్దీ స్పేస్ ఆఫ్ మైండ్ అన్ఫార్చునేట్లీ, ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ ఫైనల్స్ ఏది వాళ్ళు ఆడుతున్నారు అండ్ దే వర్ వెరీ వెరీ మార్జినరీ షార్ట్. అండ్ అట్ అ టైమ్ ఐ థింక్ ఇంగ్లాండ్ అగేన్స్ట్ అనుకుంటా ఫైనల్స్, అండ్ అట్ అ టైమ్ దే వర్ ఆల్మోస్ట్ ఏబుల్ టు విన్ దట్ గేమ్. జస్ట్ టచింగ్ డిస్టెన్స్తో ఆ గేమ్ ఓడిపోయారు. అండ్ నెక్స్ట్ బాల్ ఇక్కడ ఒక సింగిల్ తర్వాత ఒక డాట్ బాల్ వచ్చేస్తుంది దోస్తూ. స్కోర్ వచ్చేసి 14.5 overs పూర్తయ్యాక 110 ఫర్ ద లాస్ ఆఫ్ 2 wickets. ఈసారి అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ డెలివరీ, మంచి ఇక్కడ లాఫ్టెడ్ కవర్ డ్రైవ్ అందాస్తూ బాల్ని ప్లేస్ చేసేసుకుంటూ డీప్ ఎక్స్ట్రా కవర్ క్షేత్రంలో మనకి ఒక సింగిల్ కోసం జెమిమా రాడ్రిగ్స్ ఈ లాస్ట్ బాల్ పైన. అండ్ 15 overs పూర్తయ్యాక స్కోర్ వచ్చేసి 111 ఫర్ ద లాస్ ఆఫ్ 2 wickets టీమ్ ఇండియాకి స్కోర్ వస్తుంది. డెఫినెట్లీ లైక్ చేస్తూ ఉండండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ బియాండ్ ద బౌండరీస్కి. తెలియచేయండి మాకు ఎలా మీకు నచ్చుతుందో కామెంటరీ. అండ్ ఆల్సో సెకండ్ ఇన్నింగ్స్ ది కామెంటరీ విల్ బీ ఆన్ అ కొత్త లైవ్ స్ట్రీమ్. సో నోటిఫికేషన్ ఐకన్స్ డెఫినెట్లీ నొక్కుని ఉంచుకోండి. ఒక కొత్త లైవ్ స్ట్రీమ్ సెటప్ చేస్తాం మీ అందరి కోసం సెకండ్ ఇన్నింగ్స్ కోసం ఆఫ్టర్ అ షార్ట్ బ్రేక్. 16th ఓవర్ మనకి స్టార్ట్ అవబోతుంది దోస్తో. అండ్ ఓవర్స్ గురించి మాట్లాడుకుంటే యానబెల్ సుదర్లాండ్ ఇప్పుడు దాకా తన 3 overs కోటాలో 22 runs మాత్రమే కన్సీడ్ చేశారు. అండ్ అలానే ఇఫ్ వీ సీ అబౌట్ ది అదర్ బౌలర్స్ వీ సా దట్ సోఫీ మాలినో తన 2 overs 16 runs మాత్రమే కన్సీడ్ చేశారు. అండ్ ఇప్పుడు ఓవర్ నెంబర్ 16 వేసేయడానికి జార్జియా వరిహామ్ వచ్చేస్తూ ఫ్లాటెడ్ డెలివరీ ఈసారి లెగ్ స్టంప్ లైన్లో దాన్ని ప్లేస్ చేసుకుంటూ రన్ అవుట్ ఛాన్స్, బట్ డైరెక్ట్ హిట్ కావాల్సి వచ్చింది అక్కడ. అండ్ ఓవర్ త్రో రన్స్ ఇక్కడ పరిగెత్తేస్తూ దోస్తూ ఎప్పుడు దాకా డీప్ మిడ్ వికెట్ క్షేత్రం నుంచి త్రో వస్తుందో ఎక్సలెంట్ రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్ ఇక్కడ టీమిండియా వైపు నుంచి. అండ్ ఈ 2 runsతో పాటు స్కోర్ వచ్చేసి ఈజ్ 113 ఫర్ ద లాస్ ఆఫ్ 2 wickets 15.1 overs పూర్తయ్యాక. ఇట్ వాజ్ అ రిస్కీ రన్, సెలీ బిడ్ ఆఫ్ క్షేత్రం నుంచి వీ సా అన్ ఎక్సలెంట్ త్రో అక్కడ.
బట్ అన్ఫార్చునేట్లీ డైరెక్ట్ హిట్ కాలేదు కాబట్టి దెర్ వాజ్ నో ఛాన్స్ ఇక్కడ. అపీల్ ఇక్కడ ఎల్బిడబ్ల్యూ యాన్ అవుట్ అయిపోతుంది దోస్తో. జెమిమా రాడ్రిగ్స్ వికెట్ దొరికేసింది ఇక్కడ మన బౌలర్కి జార్జియా వరీహామ్. అండ్ ఇప్పుడు మాట్లాడుకుంటూ ఇక్కడ అండ్ ఇండియా ఈస్ ప్లానింగ్ టు టేక్ అ రివ్యూ. ఇక్కడ ఈ అప్పీల్ ఇచ్చేశారు జెమిమా రాడ్రిగ్స్ అగేన్స్ట్. దానికోసం లంబ్ ఎల్బిడబ్ల్యూ కాల్ అని అనిపిస్తుంది దోస్తో. ఇఫ్ దెర్ ఇస్ నో బ్యాట్ విచ్ ఇస్ ఇన్వాల్వ్డ్ ఇట్ విల్ బీ అ డెఫినెట్లీ టఫ్ కాల్ ఇక్కడ ఫర్ టీమ్ ఇండియా టు గెట్ అవుట్ ఆఫ్ ది సిచ్యువేషన్. ఈసారి మంచి డెలివరీ ఉండాలి లెగ్ స్టంప్ లైన్లో, అండ్ దాన్ని ఇక్కడ పుల్ షాట్ కొట్టే ప్రయత్నంలో ఉండాలి మనకి జెమిమా రాడ్రిగ్స్. బట్ బాల్ చాలా కింద ఉండాలి, అంత బౌన్స్ అసలు పికప్ చేసుకోలేదు. ఇట్ వాస్ అ గుడ్ వేరియేషన్ అని అనుకుంటున్నాను జార్జియా వరీహామ్ది. మైట్ బీ అ టాప్ స్పిన్ డెలివరీ, దానివల్లే మిస్ టైమ్ అయింది స్ట్రోక్, అండ్ దానివల్లే బాల్ వెళ్ళిపోయింది ఇక్కడ. తన ఫ్రంట్ ఫుట్ థై ప్యాడ్కి వెళ్ళి తాకిపోయింది దోస్తు. అల్ట్రా ఎడ్జ్ దెర్ ఇస్ అ కంప్లీట్లీ ఫ్లాట్ లైన్, అండ్ నా బాల్ ట్రాకింగ్తో ఇప్పుడు మనం చూస్తాం ఇఫ్ ద వికెట్స్ ఆర్ గోయింగ్ టు బీ హిట్టింగ్. వికెట్స్ హిట్టింగ్ అని అనిపిస్తున్నాయి, లేకపోతే ఇట్ వుడ్ బి అంపైర్స్ కాల్ అయినా ఇట్ విల్ గో ఇన్ టు ద డెసిషన్ విల్ గో ఇన్ టు ద ఫేవర్ ఆఫ్ టీమ్ ఆస్ట్రేలియా. టెన్స్డ్ మొహాల్ ఉంటూ ఇక్కడ దోస్తో ఆ ప్రెషర్ కనిపిస్తూ కొంచెం భయం కనిపిస్తూ ఇక్కడ జెమిమా రాడ్రిగ్స్ది. ఓ పిచ్చింగ్ అవుట్ సైడ్ లెగ్, మై గుడ్నెస్ దోస్తో ఇక్కడ మళ్ళీ ఇంకొకటి పిచ్చింగ్ అవుట్ సైడ్ లెగ్ ది డిసిషన్ని అవుట్ ఇచ్చేస్తూ మనకి అంపైర్. ఎక్సలెంట్, వాట్ ఎ రివ్యూ ఇక్కడ. అండ్ జెమిమా రాడ్రిగ్స్ ఇస్ సేఫ్, టీమ్ ఇండియా ఇస్ సేఫ్, అండ్ స్కోర్ వచ్చేసి ఇక్కడ 15.2 ఓవర్స్ పూర్తయ్యాక 113 ఫర్ ద లాస్ ఆఫ్ 2 వికెట్స్. వాట్ ఎ రివ్యూ ఫర్ టీమ్ ఇండియా. అండ్ జెమిమా రాడ్రిగ్స్ పిచ్చింగ్ అవుట్ సైడ్ లెగ్, అండ్ చాలా బాగా ఇక్కడ రివ్యూని యూజ్ చేసుకుని తన వికెట్ని కాపాడుకుంటూ జెమిమా రాడ్రిగ్స్. వరీహామ్ పరిగెత్తు వస్తూ రైట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్, ఈ సైడ్ డెలివరీ అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్. ఒక మంచి ఈసారి లెగ్ స్పిన్ డెలివరీని గుగ్లీ కూడా కాకుండా స్టెప్ అవుట్ చేసి మరీ కాకుండా ఈసారి ఫ్రంట్ ఫుట్ పై నుంచి ఆడదాం అనుకున్నారు, కానీ ఇక్కడ టర్న్ వల్ల షీ వాస్ నాట్ ఏబుల్ టు కనెక్ట్ ద బాల్. అండ్ లక్కీగా క్రీజ్ లోపల ఉండాలి కాబట్టి స్టంపింగ్ది కూడా ఏం ఛాన్స్ క్రియేట్ అవ్వలేదు అక్కడ బెత్ మూనీ కోసం. 2 బ్యాక్-to-back డాట్ బాల్స్, 4వ బాల్తో పాటు ఈసారి అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ ఫుల్ పిచ్ డెలివరీ, దాన్ని స్వీప్ షాట్ కొట్టే ప్రయత్నం, అండ్ మంచి కనెక్షన్ కూడా. బాల్ వెళ్ళిపోతూ ఇక్కడ డీప్ కార్నర్ క్షేత్రంలో జస్ట్ ఒక సింగిల్ పరిగెత్తు ఇద్దరు బ్యాట్స్మెన్లు, అండ్ ఈ సింగిల్తో పాటు స్కోర్ వచ్చేసి 15.4 ఓవర్స్ పూర్తయ్యాక 114 ఫర్ ద లాస్ ఆఫ్ 2 వికెట్స్ దోస్తో టీమ్ ఇండియా ది స్కోర్. 5వ బాల్తో పాటు మనకు సిద్ధమవుతూ అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్, ఈసారి డెలివరీ మంచి లాఫ్టెడ్ కవర్ డ్రైవ్, అండ్ ఇక్కడ బాల్ వెళ్ళిపోతూ దోస్తో డీప్ ఎక్స్ట్రా కవర్ క్షేత్రంలో ఇంకొక 4 రన్స్ ఫర్ హర్మన్ప్రీత్ కౌర్ అండ్ టీమ్ ఇండియా. అండ్ ఈ 4 రన్స్తో పాటు స్కోర్ వచ్చేసి ఇప్పుడు 15.5 ఓవర్స్ పూర్తయ్యాక 118 ఫర్ ద లాస్ ఆఫ్ 2 వికెట్స్ టీమ్ ఇండియా ది స్కోర్. అండ్ ఇండివిజువలీ హర్మన్ప్రీత్ కౌర్ కొట్టేసింది ఇప్పుడు 14 బాల్స్ నుంచి 23 రన్స్ది ఒక మంచి ఇన్నింగ్స్ దోస్తో. దీంట్లో ఉన్నాయి 4 4లు. ఎక్సలెంట్ ఇన్నింగ్స్, ప్లేయింగ్ అట్ ఎ స్ట్రైక్ రేట్ ఆఫ్ 164 రన్స్ దోస్త్, 164 మనకి హర్మన్ప్రీత్ కౌర్. అండ్ ఇప్పుడు ప్రెషర్లో అయితే ఉంటుంది మనకి బౌలర్ జార్జియా వరీహామ్, ఎందుకంటే ఈ ఓవర్ నుంచి వచ్చేసి ఇప్పుడు దాకా 7 రన్స్ అండ్ ఇంకొక బాల్ మిగిలింది. రైట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్ పరిగెత్తు వస్తూ మనకి జార్జియా వరీహామ్ హర్మన్ప్రీత్ కౌర్ కోసం అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ గుడ్ లెంత్ పై డెలివరీ, బ్యాక్ ఫుట్ పై నుంచి మంచి స్క్వేర్ డ్రైవ్, కానీ ఎక్సలెంట్ ఫీల్డింగ్. బాల్ని సిరీ పాయింట్ ఫీల్డర్ ఆపేస్తూ ఇన్ఫీల్డ్లోనే పాయింట్ ఫీల్డర్ అండ్ ఈ డాట్ బాల్తో పాటు 16 ఓవర్స్ పూర్తయ్యాక స్కోర్ వచ్చేసి 118 ఫర్ ద లాస్ ఆఫ్ 2 వికెట్స్ దోస్తో టీమ్ ఇండియా ది స్కోర్. ఎక్కడ మనం చూస్తున్నాం ఒక పార్ట్నర్షిప్ టేకింగ్ ప్లేస్ ఇక్కడ 27 balls 35 runsది బిట్వీన్ జెమిమా రాడ్రిగ్స్ అండ్ హర్మన్ప్రీత్ కౌర్. దీస్ 2 players ఆర్ డెఫినెట్లీ పిల్లర్స్ ఇక్కడ టీమ్ ఇండియా కోసం. వాళ్ళ బ్యాటింగ్ లైనప్ గురించి మనం మాట్లాడుకుంటే ఆ మిడిల్ ఓవర్ స్టేజ్లో అండ్ ఆల్సో ఇన్ దట్ మిడిల్ ఓవర్స్ ఓడిఐ క్రికెట్లో కూడా సేమ్ స్ట్రాటజీ ఫాలో అవుతుంది టీమ్ ఇండియా. అండ్ దీని తర్వాత వీ సీ దట్ యాస్తికా భాటియా, రిచా ఘోష్, దీప్తి శర్మ అండ్ రాధా యాదవ్ వీళ్ళందరూ మిగిలి ఉన్నారు ఫర్ ద బ్యాటింగ్ లైనప్ ఆఫ్ టీమ్ ఇండియా దోస్తో. 17th ఓవర్ ఇప్పుడు వేసేయడానికి ఐ థింక్ అ ఫాస్ట్ బౌలర్ విడ్ బీ ద చాయిస్ అని అనుకుంటున్నాను నేను. సో ఫాస్ట్ బౌలర్ లైక్ మేబీ కిమ్ గార్త్, ఓవర్స్ ఉన్నాయి, వెరీ స్పెరీది కూడా ఓవర్స్ ఉన్నాయి. కిమ్ గార్త్తో వెళ్తూ ఇక్కడ ముందు తన 3వ ఓవర్ అండ్ టీమ్ది 17th ఓవర్ దోస్తో. ఇప్పుడు దాకా తన 2 ఓవర్స్తో కిమ్ గార్త్ ఇచ్చింది 16 runs. పరిగెత్తు వస్తూ ఇక్కడ కిమ్ గార్త్ మన జెమిమా రాడ్రిగ్స్ కోసం రైట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్, ఫస్ట్ డెలివరీ లెగ్ కటర్ అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ డెలివరీ, సేఫ్గా ల్యాండ్ అవుతుంది దోస్తు ఇక్కడ నో మ్యాన్ స్టాండ్లో డీప్ కవర్ క్షేత్రంలో. అండ్ ఇక్కడ జస్ట్ ఒక సింగిల్ సంపాదించుకుంటూ ఆ బాల్ పైన అండ్ కొంచెం మిస్ టైమ్ స్ట్రోక్ అండ్ ఆ లెగ్ కటర్ డెలివరీ పైన ఐ థింక్ ఇక్కడ పేస్ ఆఫ్ వేరియేషన్ కాబట్టి అంత ఆ ఎలివేషన్
అండ్ ఆ పవర్ పట్టుకోలేపింది మనకి జెమిమా రాడ్రిక్స్, బట్ షీ వాజ్ లక్కీ. బాల్ వెళ్ళి పడింది ఒక నో మ్యాన్స్ ల్యాండ్. స్కోర్ వచ్చేసి 16.1 ఓవర్స్ పూర్తయ్యాక 119 ఫర్ ద లాస్ ఆఫ్ 2 వికెట్స్. సో టీమ్ ఇండియా స్కోర్. రెండో బాల్తో పాటు మనకి సిద్ధమవుతూ కిమ్ గార్త్ స్ట్రైక్ పైన ఉంటారు. మనకి ఇప్పుడు 15 balls 23 runs కొట్టిన హర్మన్ప్రీత్ కౌర్. పరిగెత్తు వస్తూ ఇక్కడ కిమ్ గార్త్ ఈసారి అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ ఫుల్ పిచ్ డెలివరీ, రైట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్ వచ్చి దాన్ని ప్లేస్ చేసుకుంటూ ఇక్కడ సిలీ మిడ్ ఆఫ్ చేతిలో జస్ట్ ఒక సింగిల్ కోసం. అండ్ ఈ సింగిల్తో పాటు ఇప్పుడు స్కోర్ వచ్చేసి 16.2 ఓవర్స్ పూర్తయ్యాక 120 ఫర్ ద లాస్ ఆఫ్ 2 వికెట్స్. టీమిండియాది స్కోర్ దోస్తాం. సో ఇంకా ఒక మంచి డీప్ బ్యాటింగ్ లైనప్ అయితే ఉంది టీమిండియా దగ్గర, బట్ అన్ ఎక్సలెంట్ పార్ట్నర్షిప్. ఇక్కడ 50 runs ది పార్ట్నర్షిప్ ముందు ఓపెనర్స్ చేశారు, అండ్ దాని తర్వాత 37 runs ది పార్ట్నర్షిప్ ఇక్కడ 29 balls నుండి మన టీమిండియాది మిడిల్ ఆర్డర్ చేస్తూ జెమిమా రాడ్రిక్స్ అండ్ హర్మన్ప్రీత్ కౌర్. సో ద ప్రెషర్ ఇస్ స్టిల్ దేర్ అండ్ చాలా మంచి బౌలింగ్ చేస్తూ ఇక్కడ మన ఆస్ట్రేలియా కూడా సైడ్ డెలివరీ, మంచి పుల్ షాట్ కొట్టే ప్రయత్నం, బిగ్ హిట్ ఇక్కడ. అండ్ బాల్ వెళ్తూ ఇక్కడ ఒక టప్పా తర్వాత డీప్ కార్నర్ క్షేత్రంలో ఉన్న ఫీల్డర్ చేతుల్లో, ఐ థింక్ ఇట్ వాజ్ యానబుల్ సుదర్లాండ్ అనుకుంటున్నాను. నేను వల్లే ఇక్కడ జస్ట్ ఒక సింగిల్ తీసుకునే ఛాన్స్. అండ్ ఈ సింగిల్తో పాటు స్కోర్ వచ్చేసి 16.3 ఓవర్స్ పూర్తయ్యాక 121 ఫర్ ద లాస్ ఆఫ్ 2 వికెట్స్ దోస్తో టీమిండియాది స్కోర్. ఎలా మనం లాస్ట్ గేమ్లో మాట్లాడుకున్నామో హర్మన్ప్రీత్ కౌర్ తర్వాత డెఫినెట్లీ ఇంకా ముగ్గురు ప్లేయర్స్ ఉన్నారు ఇన్ ద టాక్స్ ఆఫ్ బీయింగ్ ద కెప్టెన్. రైట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్, ఈ సైడ్ డెలివరీ, అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్, అవుట్ సైడ్ ఎడ్జ్, లక్కీ బౌండరీ సారీ ఫర్ హర్మన్ప్రీత్ కౌర్ దోస్తో. పరిగెత్తు వెళ్తూ అక్కడ ఫీల్డర్ ఫీబీ లిచ్ఫీల్డ్ కానీ బాల్ ఆపలేరు. అండ్ 4 runs ఇక్కడ డీప్ థర్డ్ మ్యాచ్ క్షేత్రంలో. అండ్ ఈ 4 runsతో పాటు స్కోర్ వచ్చేసి ఇప్పుడు టీమిండియాది 16.4 ఓవర్స్ పూర్తయ్యాక 125 ఫర్ ద లాస్ ఆఫ్ 2 వికెట్స్ దోస్తో. నెక్ కటర్ డెలివరీ డిప్ అవుతూ వచ్చింది అండ్ అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ ఉండాలి కాబట్టి ఇక్కడ బిగ్ హిట్ కొట్టే ప్రయత్నం ఉండాలి డీప్ మిడ్ వికెట్ క్షేత్రంలో ఫర్ హర్మన్ప్రీత్ కౌర్. బట్ ఆ లైన్ అండ్ లెంత్ని కొంచెం మిస్జడ్జ్ చేశారు అండ్ లక్కీలీ అవుట్ సైడ్ ఎడ్జ్ ఆఫ్ ద బ్యాట్ తీసుకుని బాల్ వెళ్ళిపోయింది ఇక్కడ ఫైన్గా ఈ థర్డ్ మ్యాన్ క్షేత్రంలో. ఒకటేసారి ఇప్పుడు హర్మన్ప్రీత్ కౌర్ 17 balls నుంచి 28 runs. ఈసారి డెలివరీ అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ ఫుల్ పేస్, దాన్ని డ్రైవ్ చేస్తూ ఇక్కడ బ్యాక్ ఫుట్ పై నుంచి డీప్ ఎక్స్ట్రా కవర్ క్షేత్రంలో జస్ట్ ఒక సింగిల్ కోసం. మంచి వాప్సీ ఫ్రమ్ కిమ్ గార్త్, ఎందుకంటే ఇప్పుడు దాకా తన 5 balls-లో జస్ట్ తను ఇచ్చారు 8 runs మాత్రమే, ఈవెన్ ఆఫ్టర్ కన్సీడింగ్ దట్ 4 లాస్ట్ బాల్ పైన వస్తాం. బట్ ఐ థింక్ ఎలా కెప్టెన్సీ గురించి మనం మాట్లాడుకుంటే స్మృతి మందానా, దాని తర్వాత జెమిమా రాడ్రిక్స్ అండ్ షెఫాలి వర్మ వీళ్ళందరూ ఉన్నారు టాక్స్లో. వైడ్ అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ డెలివరీ, మంచి ఇక్కడ కొట్టారు ఒక మంచి స్వీప్ షాట్ కొట్టే ప్రయత్నం, బట్ బాల్ వెళ్ళి డీప్ కవర్ క్షేత్రంలో దోస్తూ ఒక లాఫ్టెడ్ కవర్ డ్రైవ్ అందాజ్లో ఒక టప్పా తర్వాత ఫీల్డర్ చేతిలో. అండ్ జస్ట్ ఇక్కడ ఐ థింక్ ఒక రన్ తీసుకునే ఛాన్స్. అండ్ ఓవరాల్ ఈ ఓవర్లో వచ్చే 9 runs మాత్రమే అండ్ 17 overs పూర్తయ్యాక స్కోర్ వచ్చేసి 127 ఫర్ ద లాస్ ఆఫ్ 2 వికెట్స్. సో ఎలా మనం మాట్లాడుకున్నామో 150 ఈజ్ మేబీ ఆ టార్గెట్ ఏది టీమ్ ఇండియా కూడా ఈజ్ థింకింగ్ అబౌట్ ఈ పిచ్ పైన. ఫస్ట్ గేమ్లో మనం చూసాం దట్ ఈ డిఫికల్ట్ పిచ్ పైన బంగ్లాదేశ్ ముందు బ్యాటింగ్ చేస్తూ జస్ట్ 117 runs మాత్రమే కొట్టగలిగారు అండ్ ఆ 118 runs టార్గెట్ ఈజీగా చేసింది టీమ్ సౌత్ ఆఫ్రికా గేమ్ గెలవడానికి. సో దానివల్లే ఆ దాంట్లో నుంచి అయితే ముందుకు వెళ్ళిపోయింది ఇక్కడ టీమ్ ఇండియా ఫ్రమ్ దట్ రేంజ్ ఆఫ్ 117 to 18. దే హ్యావ్ ఆల్రెడీ రీచ్ 127 with 3 overs to go. బట్ ఇప్పుడు 18th over వేసేయడానికి సోఫీ మాలిని వచ్చేస్తుంది దోస్తు, ఆ స్పిన్ బౌలర్ ఇంటూ ద డెత్ ఓవర్స్. ఇక్కడ సోఫీ మాలిని తన 3వ ఓవర్తో పాటు ఇప్పుడు దాకా కెప్టెన్ సోఫీ మాలిని తన 2 ఓవర్స్తో 16 runs మాత్రమే కన్సీడ్ చేసి ఒక పెద్ద వికెట్ కూడా సంపాదించుకున్నారు. ద వెరీ ఫస్ట్ వికెట్ ఫర్ టీమ్ ఆస్ట్రేలియా ఈ గేమ్లో అగేన్స్ట్ ఇండియా. స్ట్రైక్ పైన ఉంటారు మనకి ఇక్కడ జెమిమా రాడ్రిక్స్, లెఫ్ట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్ రావడానికి లెఫ్ట్ ఆర్మ్ రౌండ్ ద వికెట్ రావడానికి సిద్ధమవుతూ మనకి సోఫీ మాలిని. పరిగెత్తు వస్తూ జెమిమా రాడ్రిక్స్ కోసం ఈసారి డెలివరీ లెగ్ స్టంప్ పైన్లో మంచి స్వీప్ షాట్, గాలి ఉంది బాల్ ఇక్కడ బట్ సేఫ్గా ఇక్కడ ఒక టప్పా తర్వాత వెళ్తూ లాంగ్ లెగ్ ఫీల్డర్ వైపు దోస్తూ జస్ట్ ఒక సింగిల్ వస్తూ ఆ బాల్ పైన. అండ్ ఈ సింగిల్తో పాటు స్కోర్ వచ్చేసి ఇప్పుడు 17.1 overs పూర్తయ్యాక 128 ఫర్ ద లాస్ ఆఫ్ 2 వికెట్స్. టీమ్ ఇండియాది స్కోర్ దోస్తా. వికెట్స్ కొట్టే ప్రయత్నంలో ఉన్నారు కానీ అక్కడ ఎక్సలెంట్ ఫీల్డ్ సెటప్ ఫ్రమ్ టీమ్ ఆస్ట్రేలియా. లెఫ్ట్ ఆర్మ్ రౌండ్ ద వికెట్, ఈ సైడ్ డెలివరీ లెగ్ స్టంప్ లైన్లో దాన్ని ఇన్సైడ్ అవుట్గా కొట్టారు, గాల్లో ఉంది బాల్ ఇక్కడ దోస్తూ బట్ అక్కడ ఎక్సలెంట్ ఫీల్డింగ్ డీప్ ఎక్స్ట్రా కవర్ క్షేత్రం నుంచి ఫ్రమ్ జార్జియా వరీహామ్. అండ్ ఎప్పుడు దాకా త్రో వస్తుందో జస్ట్ ఒక సింగిల్ తీసుకునే ఛాన్స్, ఆర్ ఇస్ ఇట్ అ డబుల్? ఐ థింక్ ఇట్ వాజ్ అ డబుల్.
చెక్ చేయాలి. ఇక్కడ జస్ట్ సింగిల్ అనుకుంటా దోస్తో. ఓకే, సో కొంచెం మిస్ టైం ఇది ఉండాలేమో. ఓ ఇంట్రెస్టింగ్ ఈజీగా ఒక 2 runs దొరికేసేవి దోస్తో. బట్ బాల్ని చూస్తూగానే ఉండాలి. మనకి హర్మన్ప్రీత్ కౌర్ పరిగెత్తు వచ్చారు ఆల్మోస్ట్ హాఫ్ డిస్టెన్స్ అక్కడ స్ట్రైకర్స్ జెమిమా రాడ్రిగ్స్, కానీ నౌ షీఈస్ ఆన్ స్ట్రైక్ అండ్ స్కోర్ వచ్చేసి 129 ఫర్ ద లాస్ ఆఫ్ 2 wickets. అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ ఈసారి డెలివరీ లాఫ్టెడ్ కవర్ డ్రైవ్. ఈసారి బౌలర్ పోతే ఇక్కడ డీప్ ఎక్స్ట్రా కవర్ చేతిలో దోస్తో ఇంకొక సింగిల్ వచ్చేస్తూ ఈ బాల్ పైన. అండ్ ఈ సింగిల్తో పాటు స్కోర్ వచ్చేసి ఇప్పుడు టీమిండియాది 17.3 overs పూర్తయ్యాక 130 runs ఫర్ ద లాస్ ఆఫ్ 2 wickets. 17.3 overs పూర్తయ్యాయి. స్ట్రీమింగ్లో కొన్ని ఇష్యూస్, సో సెటప్ చేసేస్తున్నాం అది మేము మీ అందరి కోసం. బట్ ఆ లోపల డెఫినెట్లీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ బియాండ్ ద బౌండరీస్కి. తెలుగు చేయండి ఎలా మీకు నచ్చుతుందో కామెంటరీ. లైవ్ చాట్లో చూస్తున్నాం మేము 63% ఓట్స్ కనిపిస్తున్నాయి ఇన్ ద ఫేవర్ ఆఫ్ టీమిండియా ఓన్లీ దోస్తో. మంచి స్పాట్లో అయితే ఉంది టీమిండియా. దో చూడాలి ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్లో ఎలా వాళ్ళ బౌలింగ్తో దే క్యాన్ మేబీ డిఫెండ్ దిస్ టార్గెట్ అగేన్స్ట్ టీమ్ ఆస్ట్రేలియా హూ హ్యావ్ బీన్ అన్బీటెన్ ఈ టోర్నమెంట్లో ఇప్పుడు దాకా గ్రూప్ ఏలో. ఫస్ట్ 4 balls నుంచి సింగిల్స్ అండ్ ఇక్కడ రవి శాస్త్రి, విరాట్ కోహ్లీ అండ్ ఆల్సో మన అనుష్క శర్మ వీళ్ళందరూ వచ్చేస్తూ దే ఆర్ బీయింగ్ షోన్ ఆన్ ద బిగ్ స్క్రీన్ దోస్తూ. వాళ్ళు కూడా చూస్తూ సపోర్ట్ ఇస్తూ వాళ్ళ ఉమెన్స్ టీమ్కి టీమిండియా కోసం. 5వ బాల్తో పాటు ఇప్పుడు లెఫ్ట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్ వస్తూ జెమిమా రాడ్రిగ్స్ కోసం డౌన్ ద లెగ్ సైడ్ వెళ్తున్నాయి డెలివరీ. బట్ దాన్ని స్టెప్ అవుట్ చేసి మరి కనెక్ట్ చేసుకున్నారు సలీం మిడ్-ఆన్ క్షేత్రంలో ప్లేస్ చేసుకోవడానికి జస్ట్ ఒక సింగిల్ కోసం. అండ్ సింగిల్తో పాటు స్కోర్ వచ్చేసి 17.5 overs పూర్తయ్యాక 132 ఫర్ ద లాస్ ఆఫ్ 2 wickets దోస్తు. శిఖర్ ధవన్ కూడా ఉన్నారు దోస్తో ఇవాళ. ఈజ్ ఇన్ ద క్రౌడ్ సపోర్టింగ్ టీమ్ ఉమెన్స్ టీమ్ ఇండియాది. లెఫ్ట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్ ఈసారి డెలివరీ హర్మన్ప్రీత్ కౌర్ కోసం లో ఫుల్ టాస్ అండ్ దాన్ని వికెట్ కొట్టే ప్రయత్నంలో ప్లేస్ చేస్తున్నారు డీప్ మిడ్ వికెట్ క్షేత్రంలో. అండ్ అప్పుడు దాకా త్రోస్ ఈజీగా 2 runs పూర్తి చేసేసుకుని లాస్ట్ బాల్ పైన ఆఫ్ ది ఓవర్ స్కోర్ని రీచ్ చేపించేస్తారు. 18 overs పూర్తయ్యాక 134 ఫర్ ద లాస్ ఆఫ్ 2 wickets పైన టీమిండియాలో వస్తారు. అండ్ 7.44 ఉంది ఇప్పుడు కరెంట్ రన్ రేట్. అండ్ ఆల్మోస్ట్ ఐమ్ గెస్సింగ్ 150 runs అయితే ఈజ్ ది టార్గెట్ ఏంది అని అనుకుంటున్నాను. టీమిండియా ఈజ్ ఆల్సో కీపింగ్ ఇన్ దర్ మైండ్. అండ్ ఇప్పుడు ఓవర్ల గురించి మాట్లాడుకుంటే ఐఎమ్ థింకింగ్ మేబీ అ ఫాస్ట్ బౌలర్ ఇస్ నీడెడ్. కిమ్ గార్త్ ఇస్ అ గుడ్ ఆప్షన్. తన 3 overs 24 runs కన్సీడ్ చేశారు. ఎలీస్ పెరీ దగ్గర కూడా 3 overs ఉన్నాయి. షీ హ్యాస్ జస్ట్ పుట్ 1 over and 7 runs దాంట్లో ఇచ్చారు ఎలీస్ పెరీ. అనబుల్ సుదర్లాండ్ దగ్గర కూడా ఇంకొక ఓవర్ మిగిలి ఉంది. షీ హ్యాస్ గివెన్ 22 runs తన 3 overs కోటాలో ఎప్పుడు దాకా. ఐఎమ్ థింకింగ్ మేబీ ఐల్ గో విత్ కిమ్ గార్త్. ఎందుకంటే ఒక మంచి లెఫ్ట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్ బౌలర్ అండ్ ఆ యాంగిల్ని క్రియేట్ చేసుకోగలరు ఇక్కడ అగేన్స్ట్ 2 right-handed batsmen. ఇట్ వుడ్ బి వెరీ ఇంట్రెస్టింగ్. బట్ డెఫినెట్లీ లైక్ చేస్తుండండి దోస్తు, సబ్స్క్రైబ్ చేసుకుని మా ఛానల్ బియాండ్ ద బౌండరీస్కి. అనబుల్ సుదర్లాండ్కి ఇచ్చారు రైట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్ ఫస్ట్ డెలివరీ. దాన్ని ఇక్కడ మంచిగా అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ వస్తూ ఇన్ టు ద లైన్ ఆఫ్ ద బాల్ అండ్ ఇక్కడ ప్లేస్ చేసుకుంటూ ఒక పికప్ షాట్ ఉంది. సో డీప్ లాంగ్ లెగ్ క్షేత్రంలో జస్ట్ ఒక సింగిల్ వస్తూ ఎక్సలెంట్ ఫీల్డింగ్ ఫ్రమ్ ఆస్ట్రేలియా దోస్తు. చాలా బాగా స్టడీ చేసి వచ్చారు ప్లేయర్స్ని, మన ఇండియా ది ప్లేయర్స్ని. అండ్ ఎక్కడ దే టిపికలీ హిట్ ద షాట్స్ అక్కడే ఫీల్డర్స్ని పెట్టి జస్ట్ సింగిల్స్ అండ్ డబుల్స్ కన్సీడ్ చేస్తూ కనిపిస్తున్నారు. 2వ బాల్ పైన ఇక్కడ 4 runs వచ్చేస్తూ దోస్తు టీమిండియాకి. అండ్ ఈ 4 runsతో పాటు స్కోర్ వచ్చేసి ఇప్పుడు 18.2 overs పూర్తయ్యాక 139 ఫర్ ద లాస్ ఆఫ్ 2 wickets. ఇక్కడ టీమిండియాది స్కోర్ కొంచెం అక్కడ స్ట్రీమ్లో ల్యాగ్ అయింది కాబట్టి వి మిస్ దట్ బాల్. బట్ ఆ 4 runs కొట్టారు మనకి కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్. అండ్ ఇప్పుడు ఆ 4 runsతో పాటు తను కొట్టేశారు 22 balls నుంచి 37 runsది ఒక మంచి ఇన్నింగ్స్. అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ కాకుండా ఈసారి ఒక మంచి వికెట్ టు వికెట్ లైన్ షార్ట్ పిచ్ డెలివరీ. చాలా బాగా ఒక పుల్ షాట్ ప్రయత్నం అండ్ డీప్ లాంగ్ లెగ్ క్షేత్రంలో ఒక టప్పా తర్వాత 4 runs కోసం వెళ్ళిపోతూ బాల్ మనకు కనిపించింది దోస్తో. సాయిత్ రిజ్వాన్ అంటూ ఇక్కడ అవుట్ అని ఓకే ఆర్ యూ సేయింగ్ ఇట్ ఫర్ ఇండియా? చూద్దాం దోస్తో. టాప్ ఎడ్జ్ గాల్లో ఉంది బాల్ ఇక్కడ అండ్ ఇక్కడ ఒక టప్పా తర్వాత పడుతూ బాల్ డీప్ మిడ్ వికెట్ ఫీల్డర్ చేతిలో దోస్తో. మై గుడ్నెస్, అక్కడ కొంచెం డైవ్ చేసి ఎఫర్ట్ తీసుకుని ఉంటే జార్జియా వరీహామ్ మేబీ వుడ్ హ్యావ్ టేకెన్ ద వికెట్ అక్కడ హర్మన్ప్రీత్ కౌర్దే. అండ్ ఎప్పుడు దాకా త్రోస్దో జస్ట్ ఇక్కడ ఒక సింగిల్ రన్ తీసుకే ఛాన్స్. అండ్ ఈ సింగిల్తో పాటు స్కోర్ వచ్చేసి ఇప్పుడు 18.3 overs పూర్తయ్యాక 140 ఫర్ ద లాస్ ఆఫ్ 2 wickets. ఐ థింక్ కొంచెం డబుల్ మైండెడ్గా ఉండాలి అక్కడ జార్జియా వరీహామ్ అనుకుని ఉంటారు దట్ మేబీ బాల్ క్యారీ అయిపోద్ది తనకి అని. అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ సైడ్ డెలివరీ స్ట్రేట్ బ్యాక్ టు ద బౌలర్ ఆడారు. ఎక్సలెంట్ రిఫ్లెక్సెస్ అక్కడ ఫ్రమ్ అనబుల్ సుదర్లాండ్ దోస్తు బాల్ని ఫీల్డ్ చేసే ప్రయత్నం అండ్ చేశారు కూడా. ఒక డాట్ బాల్ సంపాదించుకుంటూ ఆ బాల్ పైన అండ్ 18.4 overs పూర్తయ్యాక
స్కోర్ వచ్చేసి 140 ఫర్ ద లాస్ ఆఫ్ 2 వికెట్స్. టీమ్ ఇండియాది స్కోర్ దోస్తు. న్యూజిలాండ్ టీం కూడా ఇక్కడ వచ్చేస్తాం మనకి ఇవాళ. దే ఆర్ హియర్ అట్ ద లార్డ్ స్టేడియం అండ్ వాళ్ళ కోసం ఐ థింక్ కొంచెం ఫెలిసిటేషన్స్ ఇవాళ జరిగాయి. సోఫీ డెవీన్ అండ్ మన సూజీ బేట్స్ ఇవాళ అటెండెన్స్లో కూడా కనిపిస్తూ. షార్ట్ పిచ్ డెలివరీ, మంచి పుల్ షాట్, మంచి కనెక్షన్ అండ్ ఇక్కడ బాల్ వెళ్ళిపోతుంది దోస్తో డీప్ స్క్వేర్ లెగ్ క్షేత్రంలో. 6 రన్స్ కోసం ఫ్రమ్ జెమిమా రాడ్రిగ్స్ బ్యాట్. క్యాచ్ డ్రాప్ అక్కడ డీప్ స్క్వేర్ లెగ్ ఫీల్డర్ వైపు నుంచి అక్కడ ఉండాలి జార్జియా వరిహామే. అండ్ ఈ 6 రన్స్ తో పాటు స్కోర్ వచ్చేసి ఇప్పుడు 146 ఫర్ ద లాస్ ఆఫ్ 2 వికెట్స్. 18.5 ఓవర్స్ పూర్తయ్యాక టీమ్ ఇండియా ది స్కోర్ దోస్తు. వాట్ ఎన్ ఇన్నింగ్స్ అండ్ వాట్ అ షాట్. లెఫ్ట్ సైడ్కి పరిగెత్తు వచ్చింది తనకి జార్జియా వరిహామ్. ఆ బాల్ పైన క్యాచ్ పట్టడానికి తన చేతుల నుంచి క్యాచ్ డ్రాప్ అయిపోయింది అండ్ బాల్ని తను లేసింది కాబట్టి బాల్ టప్పా తీసుకోకుండా వెళ్ళిపోయింది అవుట్ సైడ్ ఆఫ్ ది 30 బౌండరీ. సారీ, చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం మేము కూడా. ఈసారి లాఫ్టెడ్ కవర్ డ్రైవ్, క్యాచ్ డ్రాప్. ఈసారి మై గుడ్నెస్ డీప్ ఎక్స్ట్రా కవర్ క్షేత్రంలో దోస్తు జెమిమా రాడ్రిగ్స్ బ్యాట్ నుంచి ఏ షాట్ వచ్చిందో. ఈసారి కిమ్ గార్త్ అనుకుంటా డీప్ ఎక్స్ట్రా కవర్ క్షేత్రంలో. Or was it someone else? బట్ ఒక సింగిల్ తీసుకునే ఛాన్స్ అండ్ 2 క్యాచ్ డ్రాప్స్ తో పాటు ఇప్పుడు ఈ ఓవర్ని కూడా ఫినిష్ చేసుకుంటూ టీమ్ ఆస్ట్రేలియా. అండ్ స్కోర్ వచ్చేసి 19 ఓవర్స్ పూర్తయ్యాక 147 ఫర్ ద లాస్ ఆఫ్ 2 వికెట్స్. టీమ్ ఇండియాది స్కోర్. సో జెమిమా రాడ్రిగ్స్ అగేన్స్ట్ 2 మనం క్యాచెస్ మిస్ అవుట్ అవుతూ చూసాము టీమ్ ఆస్ట్రేలియాని. అండ్ నౌ లెట్స్ సీ హౌ ఎక్స్పెన్సివ్ దోస్ క్యాచెస్ విల్ బీ ఈ లాస్ట్ ఓవర్లో. ఏది స్టార్ట్ అవబోతుందో కొంతసేపట్లోనే మనందరికీ. 19 ఓవర్స్ పూర్తయ్యాక మనం చూస్తున్నాము 147 ఫర్ ద లాస్ ఆఫ్ 2 వికెట్స్ ది స్కోర్ ఉంది టీమ్ ఇండియాది దోస్తు. అండ్ నెక్స్ట్ ఓవర్కి స్ట్రైక్ పైన ఉంటారు మనకి. ఫస్ట్ హర్మన్ప్రీత్ కౌర్ ఎవరు కొట్టారు 23 బాల్స్ నుంచి 38 రన్స్. అండ్ అలానే జెమిమా రాడ్రిగ్స్ ఇప్పుడు దాకా 28 బాల్స్ కొట్టారు 34 రన్స్ దోస్తు. సో యానబెల్ సుదర్లాండ్ తన 4 ఓవర్స్ కొట్టారు ఇప్పుడు దాకా 35 రన్స్ ఇచ్చారు. ఏం వికెట్ సంపాదించుకోలేపారు. అండ్ ఓవర్ నంబర్ 20 వేయడానికి ఇంట్రెస్టింగ్ రిచా ఘోష్ వచ్చేస్తున్నారు. ఆర్వీ సీయింగ్ ఇక్కడ ఒక రిటైర్డ్ అవుట్ సిచ్యువేషన్. యా, ఐ థింక్ జెమిమా రాడ్రిగ్స్ని ఇక్కడ రిటైర్డ్ అవుట్ చేశారు. ఆర్ షీ మైట్ బి రిటైర్డ్ హర్ట్. రిటైర్డ్ అవుటే అయిపోతుంది దోస్తో. ఓకే, వీఆర్ బ్యాక్ విత్ ద కామెంటరీ. అండ్ ఇక్కడ ఐ థింక్ రిటైర్డ్ అవుట్ అయిపోయింది మనకి జెమిమా రాడ్రిగ్స్. ఇట్ మైట్ బీ బికాస్ ఆఫ్ అన్ ఇంజరీ కన్సర్న్. రిచా ఘోష్ వచ్చింది ఇక్కడ మనకి బ్యాటింగ్ చేయడానికి. అండ్ వీఆర్ సీయింగ్ ఫస్ట్ బాల్ పైన ఇక్కడ ఒక సింగిల్ దొరికింది. సోఫీ మాలిన్యూ చేస్తూ బౌలింగ్ ఇక్కడ ఎక్సలెంట్. లెఫ్ట్ ఆర్మ్ రౌండ్ వికెట్ రావడానికి సిద్ధం. ఇక్కడ స్ట్రైక్ పైన ఉంటారు హర్మన్ప్రీత్ కౌర్. ఈసారి డెలివరీ స్టెప్ అవుట్ చేసి మనం వచ్చారు. స్ట్రైట్ షాట్ లాంగ్ ఆఫ్ క్షేత్రంలో హై అండ్ సిక్సర్ దోస్తు ఇక్కడ. అండ్ ఈ 6 రన్స్ తో పాటు స్కోర్ వచ్చేసి 19.2 ఓవర్స్ పూర్తయ్యాక 154 ఫర్ ద లాస్ ఆఫ్ 3 వికెట్స్. టీమ్ ఇండియా ది స్కోర్ ఇప్పుడు. దే ఆర్ గోయింగ్ ఆల్ అవుట్ అండ్ ట్రయింగ్ ఫర్ ద మాక్సిమం నెంబర్ ఆఫ్ రన్స్. ఏది దొరకగలరో ఈ లాస్ట్ ఓవర్లో టీమ్ ఇండియా కోసం వీఆర్ సీయింగ్. డ్రిఫ్ట్ అవుతూ వచ్చింది వికెట్ టు వికెట్ లైన్లో డెలివరీ. చాలా బాగా ఇక్కడ టైం చేసుకుంటూ స్టెప్ అవుట్ చేసి మరి వచ్చి కొట్టగలిగింది ఆ షాట్ని మనకి హర్మన్ప్రీత్ కౌర్. అండ్ ఈ 6 రన్స్తో పాటు ఇప్పుడు 24 బాల్స్ కొట్టేసింది హర్మన్ప్రీత్ కౌర్. 44 రన్స్ దోస్తు. పరిగెత్తు వస్తూ ఈసారి లెఫ్ట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్. ఈ డెలివరీ లెగ్ స్టంప్ లైన్లో ఉండాలి. స్టెప్ అవుట్ చేసి మరి వచ్చారు. మళ్ళీ లాంగ్ ఆఫ్ క్షేత్రంలో ఇంకొక సిక్సర్ దోస్తు. అండ్ ఈ 2 బ్యాక్-టు-బ్యాక్ సిక్సర్స్తో పాటు షీఈస్ ఫినిషింగ్ ఆల్సో హర్ హాఫ్ సెంచరీ ఇక్కడ హర్మన్ప్రీత్ కౌర్. జస్ట్ 25 బాల్స్లో మాత్రమే. అండ్ స్కోర్ వచ్చేసి 19.3 ఓవర్స్ పూర్తయ్యాక టీమ్ ఇండియాది ఈజ్ 160 ఫర్ ద లాస్ ఆఫ్ 3 వికెట్స్ ఇక్కడ. 19.3 ఓవర్స్ పూర్తయ్యాక హర్మన్ప్రీత్ కౌర్ 25 balls 50 runs లీడింగ్ వికెట్ రన్ స్కోరర్ ఇక్కడ టీమ్ ఇండియా కోసం ఇప్పుడు దాకా. 2 6లు 6 4లు 200 ది స్ట్రైక్ రేట్. అండ్ ద క్యాప్టెన్ ఇస్ ప్లేయింగ్ అ క్యాప్టెన్స్ నాక్. ఇంకా ఉన్నాయి 3 balls. సోఫీ మాలిన్యూ హ్యాస్ దిస్ బీన్ అ బిట్ ఆఫ్
ఇక్కడ మిస్కాల్కులేషన్, లెఫ్ట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్, ఈసారి డెలివరీ లెగ్ స్టంప్ లైన్ లో, అండ్ ఇక్కడ ఇంకొక 6 runs దోస్తు. ఈసారి మళ్ళీ ఒక క్యాచ్ డ్రాప్ డీప్ కవర్ క్షేత్రంలో, అండ్ 3 back-to-back sixes తో పాటు స్కోర్ వచ్చేసి ఇప్పుడు 166 ఫర్ ద లాస్ ఆఫ్ 3 wickets. 19.4 overs పూర్తయ్యాక టీమ్ ఇండియాది స్కోర్ ఇంకొక 6, 56 runs కొట్టేసింది ఇప్పుడు 26 balls మనకి హర్మన్ ప్రీత్ కౌర్. చాలా బాగా టైం చేస్తున్నారు స్ట్రోక్స్ని, దాట్ టూ కమింగ్ అవుట్ సైడ్ ఆఫ్ హర్ క్రీజ్, స్టెప్ అవుట్ చేసి మరి. అండ్ ఈసారి ఫీబీ లిచ్ఫీల్డ్ ఆ ప్రెషర్లో షీ వాస్ నాట్ ఏబుల్ టు కలెక్ట్ దట్ క్యాచ్. డీప్ ఎక్స్ట్రా కవర్ క్షేత్రంలో ఉండాలి తను. 3 back-to-back sixes, ఇంకా 2 balls మిగిలి ఉన్నాయి. లెట్స్ సీ వాట్ క్యాన్ సోఫీ మోలినో డూ. స్ట్రైక్ పైన ఉంటారు మనకు హర్మన్ ప్రీత్ కౌర్. ఈసారి డెలివరీ లెఫ్ట్ ఆర్మ్ రౌండ్ ద వికెట్, ఈ డెలివరీ అవుట్ సైడ్ ది ఆఫ్ స్టాంప్, అండ్ ఇక్కడ ఈసారి స్టెప్ అవుట్ చేసి మరి వచ్చిన బాల్ పైన క్యాచ్ అవుట్ అయిపోతుంది దోస్తు మనకి మిడ్ ఆఫ్ క్షేత్రంలో. వాట్ అ కమ్ బ్యాక్ ఫ్రమ్ సోఫీ మోలినో, మై గుడ్నెస్, ఎక్సలెంట్ డ్రామా. అండ్ ఈ వికెట్ పడిపోయింది, వికెట్ నెంబర్ 4 టీమ్ ఇండియాది హర్మన్ ప్రీత్ కౌర్ వికెట్ పడిపోయింది ఇక్కడ. 27 balls 56 runs ఆడేసి వెళ్ళిపోతూ వాపస్ బ్యాక్ టు ద పవిలియన్ మనకి ఈ టీమ్ ఇండియాది కెప్టెన్. అండ్ స్కోర్ వచ్చేసి 19.5 overs పూర్తయ్యాక ఈజ్ 166 ఫర్ ద లాస్ ఆఫ్ 4 wickets టీమ్ ఇండియాది స్కోర్. నాకు ఇంకా అర్థం కాలేదు ఎందుకు రిచా ఘోష్ని తెప్పించుకున్నారు ఇక్కడ, కన్సిడరింగ్ జస్ట్ లాస్ట్ ఓవర్ మాత్రం మిగిలింది. అండ్ దాంతోపాటు షీ హ్యాస్ నాట్ ఈవెన్ బీన్ ఏబుల్ టు గెట్ ఆన్ స్ట్రైక్ ఇక్కడ. సో దిస్ మైట్ బీ తెలీదు, మేబీ అ హేస్టీ డిసిషన్, మేబీ డిసిషన్ చేయాలంటే కొంచెం ముందే చేసి ఉండాల్సింది, సో దట్ రిచా ఘోష్ వుడ్ హ్యావ్ గాటెన్ ఎక్స్ట్రా డెలివరీస్. బట్ ఆ పని ఏది రిచా ఘోష్ చేయాలో అది చేసింది మనకి హర్మన్ ప్రీత్ కౌర్. డెఫినెట్లీ అదే సేమ్ పని, షోయింగ్ హర్ పవర్ హిట్టింగ్ స్కిల్స్. 3 back-to-back sixes దోస్తో. బట్ అక్కడ కూడా తన మంచి పర్సిస్టెన్స్ చూపిస్తూ సోఫీ మోలినో క్యాప్టెన్ వర్సెస్ క్యాప్టెన్ బ్యాటిల్లో ఇన్ ది ఎండ్ ఆస్ట్రేలియన్ క్యాప్టెన్ గెలిచింది, ఆ వికెట్ సంపాదించుకోగలిగారు. అండ్ ఇప్పుడు దాకా తన 3.5 overs 42 runs ఇచ్చి 2 పెద్ద వికెట్స్ సాధించుకోగలిగారు మనకి. అది ఇక్కడ 2 important wickets సోఫీ మోలినో దోస్తో. అండ్ నా ఇక్కడ దీప్తి శర్మ కోసం లెఫ్ట్ ఆర్మ్ రౌండ్ వికెట్, డెలివరీ అవుట్ సైడ్ ఎడ్జ్, గాల్లో ఉంది బాల్ ఇక్కడ దోస్తో. అండ్ డీప్ థర్డ్ మ్యాచ్ క్షేత్రంలో ఇంకొక 4 runs, లక్కీ బౌండరీ. అండ్ 170 ఫర్ ద లాస్ ఆఫ్ 4 wickets ది స్కోర్ పైన ఇక్కడ ఫినిష్ చేస్తూ టీమ్ ఇండియా 20 overs పూర్తయ్యాక. అండ్ అన్ఫార్చునేట్లీ పరిగెత్తు వెళ్ళారు, అక్కడ బౌండరీ చెక్ చేయాలి, ఇంకా దేర్ హ్యాస్ టు బి కన్ఫర్మేషన్. పరిగెత్తు వెళ్ళారు అండ్ ఐ థింక్ కిమ్ గార్త్ అనుకుంటా, బట్ ఎప్పుడు ఆ రోల్ బ్యాక్ చేశారు బాల్ని, షీ వాజ్ అన్ఫార్చునేట్లీ నాట్ ఏబుల్ టు రోల్ ద బాల్ బ్యాక్ ఇన్ టైమ్. అండ్ ఈ బౌండరీ చెక్తో పాటు వీ షుడ్ బి గెటింగ్ అ కన్ఫర్మేషన్ షార్ట్లీ దట్ దిస్ ఇస్ 4 runs ఫర్ టీమ్ ఇండియా. 170 ఫర్ ద లాస్ ఆఫ్ 4 wickets దోస్తో. 20 overs పూర్తయ్యాక టీమ్ ఇండియా ది స్కోర్. వీఆర్ గోయింగ్ టు లుక్ ఎట్ అన్ ఎక్సలెంట్ మ్యాచ్ ఇక్కడ. The hard-hitting Australian batsmen now will face the variety of bowlers of Team India. కొంతసేపట్లోనే సెకండ్ ఇన్నింగ్స్ కామెంటరీతో పాటు మీ అందరం ముందుంటాము. అండ్ 60% ఓట్స్ ఇప్పుడు లైవ్ చాట్లో కనిపిస్తూ టీమ్ ఇండియాది సపోర్ట్లో డెఫినెట్లీ. అండ్ లైక్ చేస్తూనండి, సబ్స్క్రైబ్ చేసుకో మా ఛానల్ బియాండ్ ద బౌండరీస్కి. కొంతసేపట్లోనే ఒక కొత్త లైవ్ స్ట్రీమ్తో పాటు మీ అందరం ముందుంటాం విత్ ద సెకండ్ ఇన్నింగ్స్ కామెంటరీ. హోప్ఫుల్లీ యు ఆర్ ఆల్ లైకింగ్ ద కామెంటరీ ఇక్కడ. అండ్ సీ యూ ఆల్ సూన్.